ఇన్ని రంజాన్లు వచ్చి నీలో మార్పు వచ్చిందా? రాలా. మరి రంజాన్ వచ్చి నీకు లాభం ఏంటి? శూన్యం. పోనీ రంజాన్కి అసలు ఇంత ప్రాధాన్యత ఎందుకు వచ్చింది? షహరు రమదాన్ అల్లదీ ఉన్జిల ఫీహిల్ ఖురాన్ హుదల్ లిన్నాసి వ బయ్యినాతిన్ మినల్ హుదా వల్ ఫుర్ఖాన్. సూరతుల్ బఖరా 2వ సూర 185వ వాక్యం. నెంబర్ వేసుకొని మీ మసీదులో చూడండి, లేకపోతే మీ ఏరియాలో ఉన్న మసీదులో చూడండి. ఎవడైనా సరే ఐసీచ్ బోల్తా హై అన్నాడు అనుకో, అవుట్ అయిపోయినట్టు ఇస్లాంలోంచి. उनका अलग है, हमारा अलग है. सुधर रहे सोच निकालो, बाहर फेंक डालो. कलिमा एक है, काबा एक है, रसूल एक है, अल्लाह एक है, दीन एक है, रमजान एक है, ईद उल अज़हा एक है. అంతా ఒకటే. శైతాను మన మధ్య విరోధాలను సృష్టించింది. అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు అయినటువంటి అల్లాహ్ పేరుతో ప్రారంభం. సమస్త ప్రశంసలు, సకల ఆరాధనలు, సర్వజీవ పరిపోషకుడు, ఈ విశ్వ వ్యవస్థ ఆధారపుత్రుడు, ఇహపరాల స్వామి యజమాని అయినటువంటి అల్లాహ్కు మాత్రమే శోభిస్తాయి. ఆ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అనన్యంగా ప్రేమించేవాడు, అనంతంగా కనికరించేవాడు, తీర్పు దినానికి తిరుగులేని చక్రవర్తి అల్లాహ్ తబారక వ తఆలా. అల్లాహ్ పూర్తి విశ్వ సార్వభౌమాధికారంలో ఎవరిని కూడా తన సంతానముగా, తన కుమారుడిగా చేసుకోలేదు. ఎందుకంటే సర్వసృష్టికర్త, జగన్నియామకుడు, విశ్వ వ్యవస్థ ఆధారభూతుడైనటువంటి అల్లాహ్కు కామ, క్రోధ, మోహ, మదమాత్సల్యములు అనేటువంటివి లేవు. భార్య లేనప్పుడు కుమారుడు ఎక్కడి నుంచి వస్తాడు అన్నాడు. బదీఉ స్సమావాతి వల్ అర్దు అన్నా యకూను లహు వలదున్ వలం తకున్ లహు సాహిబా. భూమి ఆకాశాలను నూతనంగా సృష్టించినటువంటి అల్లాహ్కు భార్యే లేనప్పుడు కుమారుడు ఎక్కడి నుంచి వస్తాడు? మనం చచ్చిపోతాం కాబట్టి మనకు ఒక కొడుకు కావాలి. మనం సంపాదించినటువంటి ఆస్తిపాస్తులకు వారసుడు ఉండాలి కాబట్టి మానవ జాతిలో సంతానం ఇచ్చాడు తప్ప అల్లాహ్కు సంతానం లేదు. లం యలిద్ వలం యూలద్ వలం యూలద్. ఆయనకు సంతానము లేదు, ఆయన కూడా ఒకరి సంతానము కాదు. అదేవిధంగా ఈ భూమి ఆకాశాల పరిపాలనా వ్యవస్థలో అల్లాహ్ ఎవరిని కూడా తనతో పాటు భాగస్వాములుగా చేర్చుకోలేదు. ఆయనకు సలహాలు ఇచ్చేటువంటి అవసరం లేదు, ఆయనకు సహాయం చేసేటువంటి అవసరం లేదు. ఇదా కదా అమ్రన్ ఫఇన్నమా యకూలు లహు కున్ ఫయకున్. ఆయన ఏదైనా ఒకటి చెయ్యాలి అని సంకల్పించుకున్నప్పుడు అయిపో అని ఆజ్ఞాపిస్తాడు, అయిపోతుంది. కున్ ఫయకున్. ఏ సమయంలో కావాలి, ఎంత సమయంలో కావాలి, అది ఎప్పటిదాకా ఈ లోకంలో ఉండాలి, ఎప్పుడు అది లయమైపోవాలి, మొత్తం కూడా డిసైడ్ అయ్యి ఉంటుంది. అలా సృష్టించేవాడు కున్ ఫయకున్ మాలిక్ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. ఆయనకు సంతానము లేదు, ఆయనకు సహచరులు లేరు. ఆయన అద్వితీయుడు, అగోచరుడు, అవ్యక్తుడు. అవసరాలు తీర్చేవాడే కానీ అవసరాలే లేనివాడు. శాశ్వతుడు, నిత్యుడు, అనంతుడు. మనిషిని తయారు చేసిన వాడు మనిషి లాంటి వాడు కాదు. మనిషికి ఉన్నటువంటి లోపాలు, బలహీనతలు లేనటువంటి వాడు పరమ పవిత్రుడు, దోషరహితుడు, లోపాలకు అతీతుడు, ఆ లోకాల స్వామి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. మరి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కనిపించేవాడు కాదు. ఆదం అలైహిస్సలాం వారి దగ్గర నుంచి మొదలుకొని అంతిమ దైవ ప్రవక్త కారుణ్యమూర్తి ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి దాకా ప్రపంచంలో ఏ ఒక్కరూ కూడా చూడలేదు. మరి కనిపించినటువంటి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కనిపించేటువంటి ఈ ప్రపంచంలో ఆయన గురించి చాటి చెప్పడానికి దైవ ప్రవక్తల్ని పంపాడు. ప్రజలారా, మీరు ఏ జీవితం కోసం అయితే ప్రాకులాడుతున్నారో, ఏ సుఖాలను జుర్రుకోవడానికి మీరు ఆరాటపడుతున్నారో,
ఏ క్షణభంగురమైనటువంటి ఈ ప్రాపంచిక సౌలభ్యాల కోసం మీరు ప్రాకులాడుతూ ఉన్నారో, ఒక రోజున చనిపోతారు, ఈ లోకాన్ని వీడతారు. చనిపోయిన తర్వాతే అసలైన జీవితం ప్రారంభం కానున్నది అని ప్రవక్తలు ప్రబోధించారు. ఎందరో ప్రవక్తలు వచ్చారు. వలకద్ బఅస్నా ఫీ కుల్లి ఉమ్మతిన్ రసూలా అన్ ఇబుదుల్లాహ్ వజ్తనిబుత్ తాగూత్. భూమండలంలో ప్రతి భాగం మీదకు ఆయన ప్రవక్తలు వచ్చారు. ప్రతి జాతి వారి వద్దకు వచ్చారు. వలికుల్లి కౌమిన్ హాద్, ప్రతి జాతి వద్దకు పంపాడు. ఎందుకంటే ప్రళయ దినం రోజున, దేవా నీవెవరో నాకు తెలియదయ్యా, నీ గురించి నాకెవరో చెప్పలేదయ్యా, మా ప్రాంతంలో ఎవరు రాలేదు, మా జాతిలో ఎవరు రాలేదు, నీవు అన్న సంగతి మాకు తెలియదు అని సాకు చెప్పకుండా ఉండటానికి. ఇక్కడ ఈరోజు కూడా మీ ముందు నుంచున్నది ప్రళయ దినం రోజున ఇది ఒక ఎఫ్ఐఆర్ కంప్లైంట్ లెక్క. మాకు తెలియదు అని మానవుడు చెప్పకుండా ఉండటానికే ప్రవక్తల్ని పంపాడు. కానీ దురదృష్టవశాత్తు ప్రవక్తలు ప్రజల మాటలను పెడచెలు పెట్టారు. ఎందుకంటే నిజం చేదుగా ఉంటుంది, నిజం ఎప్పుడూ వెగటుగానే ఉంటుంది. అబద్ధం చాలా మనిషికి మాధుర్యం అనిపిస్తుంది, కానీ నాశనం చేస్తుంది. అందుకనే కదా ప్రవక్తల్ని చంపారు. కొంతమంది ప్రవక్తల్ని రంపాలతో పర నిలువున కోశారు. కొంతమంది ప్రవక్తల్ని బ్రతికుండగానే సజీవంగా సమాధులలో పూడ్చిపెట్టారు. కొంతమంది ప్రవక్తల్ని రాళ్లు తీసుకుని కొట్టి నలుగురి మధ్య రాళ్లు తీసుకుని చిత్రవదలకు గురి చేసి చంపేశారు. ప్రవక్తల్ని ఆస్తుల కోసం కాదు, సత్యధర్మాన్ని అందజేసేటువంటి క్రమంలో ఎందరో ప్రవక్తల్ని అన్యాయంగా చంపిన వారు ఉన్నారు, చంపబడ్డారు. ఇజ్రాయిలు అనేక మంది ప్రవక్తల్ని చంపారు అన్నాడు అల్లాహ్ సుబ్హానహు ఖురాన్లో. కానీ ఈరోజు మనం ఆ పని చేయట్లేదు, కానీ తిరస్కరిస్తూ ఉన్నాం. సత్యం అని అర్థమైనప్పటికీ కూడా ఆచరించేటువంటి బుద్ధి కలగడంలా మనకి, అంటే మనం జీవోత్సవాల కింద లెక్క. ఎన్ని ఖురాన్ వాక్యాలు విన్నా, ఎన్ని హదీసులు విన్నా ఈరోజు మనలో మార్పు రావడం లేదు అంటే మనం చనిపోయిన వాళ్ళ కింద లెక్క. సాధారణంగా మనం ఏమనుకుంటున్నామంటే ఒక ఇస్తిమా పెట్టుకోవడం, ఒక బయాన్ పెట్టుకోవడం అంటే ఇది ఒక పేరు పలుకుబడుల కోసం. ఈరోజు हमारा मस्जिद में एक प्रोग्राम चला है, बहुत खुशी है, लेकिन क्या मैं सुने क्या अमल करे, जीरो. సొసైటీ గురించి చెప్తుంది, ఇక్కడ గురించి చెప్పడంలా. పూర్తి సొసైటీ ఒక పండగ రంజాన్ రానున్నది. సోదరులారా ఆలోచించండి, రంజాన్ వస్తే మన మసీదులు మొత్తం పట్టగా కిట్టలాడిపోతా ఉన్నాయి. రంజాన్ వస్తే మసీద్ కమిటీ వారికి ఏం చేయాలో అర్థం కాదు, ఎలా మెయింటైన్ చేయాలో అర్థం కాదు. ఈసారి మొత్తం తీసేసి మొత్తం స్లాబ్ వేద్దాం అనుకుంటున్నారు. రంజాన్ అయిపోతే మళ్ళీ వెళ్ళవలలాడిపోతే ఫజర్ నమాజులో మళ్ళీ రెండు సఫ్లు కూడా ఉండడం లేదు, ఒక పండగలాగా చేసుకుంటున్నారు. సోదరుడరా ఒకే మాట అడుగుతున్నాను, నిజంగా నీ గుండెల్లో ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అంటే అభిమానమే ఉంటే, ఒకవేళ ఆ ప్రవక్త నేడు మన మధ్యలో ఉంటే, ఎవరికి వాళ్ళు ఆలోచించుకోండి. ఒకవేళ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారే మన మధ్యలో ఉంటే నిన్ను ఆయన అనుచరుడుగా తీసుకుంటాడు లేదా? ఈరోజు ఈ సమయంలో, ఈ మగ్రిబ్ నమాజ్ తర్వాత జరిగేటువంటి సమయంలో నువ్వుగా డిసైడ్ చేసుకో. ఆయన అలా చెప్పాడు, ఈయన ఎలా చెప్పాడు వద్దు అసలు. ఒకవేళ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారే కనుక మన మధ్య ఉంటే, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు నిన్ను తన అనుచరుడుగా, ఎలా అనేది అబూబకర్, ఉమర్, ఉస్మాన్, అలీ, అషరే ముబషిరా, ఖులఫాయే రాషిదీన్, ఆ సహబాలను తన యొక్క సహచరులుగా చేర్చుకున్నారో, అలానే నిన్ను ఆయన శిష్యుడుగా, ఆయన అనుచరుడుగా తీసుకునే క్వాలిటీస్ నీలో ఉన్నాయా లేదా నువ్వు డిసైడ్ చేసుకో. అప్పుడు దీని ద్వారా ప్రయోజనం అవుతుంది. మరి ఎందరో ప్రవక్తలు సోదరులరా మొబైల్స్ సైలెంట్ మోడ్లో పెట్టి ప్లీజ్, అల్లా కోసం. నేను ఫ్లైట్ మోడ్లో పెట్టి నుంచున్నా, కనీసం మీరు సైలెంట్ మోడ్లో పెట్టుకోండి. ఫోన్ వచ్చిన తర్వాత జీవితం మొత్తం చింతర బందరైపోయింది. బాండ్ పేపర్ మీద రాసుకున్నాను. ప్రతి వాడికి ఫోన్ పిచ్చి, 24 గంటలు ఫోనే. అన్నం తింటున్న ఫోను, ఇప్పుడు ఈ మధ్యకాలంలో బాత్రూంలో కూడా తీసుకెళ్తున్నాడు, ఎందుకంటే బయట పెడితే ఎవడన్నా చూస్తాడని చెప్పేసి. ఫోను ఎవడన్నా తీసుకున్నాడంటే ముందు వీడికి హార్ట్ అటాక్ వచ్చింది. లాక్పోస్తే చచ్చిపోతాడు. ఎంతమంది ఉన్నారు తెలుసా అలా టెన్షన్. ఇవ్వండి మరి.
ధైర్యంగా ఈరోజు భర్త ఫోన్ భార్యకి ఇవ్వగలుగుతున్నాడా? ఈరోజు అన్న ఫోన్ తమ్ముడు చూడగలుగుతున్నాడా? ఈరోజు ఎవరికైనా ఫోన్ ధైర్యంగా ఇవ్వగలుగుతున్నావా? ఎందుకంటే నీ హిస్టరీ అంత మిస్టరీ ఉంది ఇందులో. తెల్ల డ్రెస్ తీసుకుని ఉంటున్నారు అందరంతే, కానీ వాడి హిస్టరీ మిస్టరీనే. అతి భయంకరమైనటువంటి జీవితం గడుపుతున్నాం సార్. అందుకనే ప్రశాంతత లేదు, ప్రశాంతత లేదు. 24 గంటలు ఫోను ఫోను ఫోను. కొంచెం సమయమైన అల్లాతో దువా చేసుకుందాము, కొంచెం సమయమైన అల్లాతో ఆయన యొక్క నా పాపాలను ఆయన ముందు వేడుకుందాము, నా గోడు చెప్పుకుందాము, ఆయన గ్రంథాన్ని పారాయణం చేద్దాము. కనీసం సుబ్హానల్లా, అల్హమ్దులిల్లా, అల్లాహు అక్బర్, నమాజు సలాం తిరగడం ఆలస్యం. ఫోన్ సలాం తిరగటంతోనే. కొంతమంది మహానుభావులు ఉన్నారు నమాజులని, భయ్ थोड़ा मैं नमाज पढ़ लेता हूँ, बाद में फ़ोन करता हूँ नमाज में. ఇది నమాజ్లో, నమాజ్ నిజం, నమాజుల్లో అంత పిచ్చా. కొంచెం సేపు గుండె కొట్టుకోపోయినా బతికేటట్టున్నాడు, కానీ ఫోన్ ఆగిపోతే చచ్చిపెట్టేట్టున్నాడు. చూసి 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 ఈడి కలుపురా అట్లా ఫోన్ కలిపి వచ్చి ఛార్జింగ్ అయిపోతే తప్ప అప్పుడు పెడుతున్నాడు. అప్పుడు కూడా ఫోను ఛార్జర్ పెట్టుకునే ఉంటాడు. చస్తున్నారా నాయన, ఎంతమంది చచ్చిపోతాడో తెలుసా ఛార్జింగ్ పెట్టి చూస్తా. అయినా కానీ చావైనా పర్వాలేదు, ఫోన్ మట్టికి ఆగకూడదు. ఇది నీ పాలసీ. అందుకని బర్కత్ పోయింది. ఆ రహ్మత్, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా రహ్మత్ పోయింది. ఇటు ఆలింలైనా, ఆఫీసులైనా, ఇటు ముతవల్లీలైనా, ముసల్లీలైనా సేమ్ బెంచ్. ఫోన్ ముందు అందరూ వరద బాధితులు ఊళ్ళో వరద వచ్చినప్పుడు అందరూ అట్ట కొట్టుకుపోయారు, ఫోన్లో అందరూ అట్ట కొట్టుకుపోతున్నారు. వద్దు, ఇది లేకపోయినా కానీ బతికనుకున్నాడు. దీనికి ఎంత దూరంగా ఉంటే అంత సేఫ్గా బతుకుతావు, గుర్తుపెట్టుకో. ఆటోమేటిక్గా బ్రెయిన్ డ్యామేజ్ వచ్చేసింది, ప్రశాంతత లేదు కదా. తర్వాత లైఫ్ డ్యామేజ్ వచ్చేసింది. ఇది దూరంగా ఉంచుకుంటే కొన్నాళ్ళు శుభ్రంగా ఉంటావు, నీ పిల్లలు కూడా మంచిగా ఉంటారు. సరే, నీ పిల్లలు చాలామంది అటు ఇటు తిరుగుతున్నారు సార్, మీరు కంట్రోల్లో లేకపోతే ఉపయోగం లేదు. పిల్లలు కానీ ఇటు పెద్దోళ్ళు కానీ దయచేసి లోన్ ఎవరైనా బయటకు కూర్చోవాలంటే లోన్ తిరిగి కూర్చోండి. కొంచెం పిల్లల్ని మటుకి మాట్లాడించుకోండి. సోదరులారా, మరి అలా ఎందరో ప్రవక్తలు ఈ భూమి మీద ప్రవహింపజేయబడ్డారు. గతించినటువంటి ఆ దైవ ప్రవక్తలందరిపై, ప్రత్యేకించి చిట్ట చివరి ప్రవక్త, కారుణ్యమూర్తి, హృదయాల విజేత, మానవ మహోదయులు, జగద్గురు, జీవజలమృతమైనటువంటి కౌశల్ని పంచేవారు, ప్రళయ దినం రోజున సిఫారసు చేసేవారు, స్వర్గద్వారాలను తెరిచేటువంటి వారు, స్వర్గంలో అందరికంటే ముందు ప్రవేశించేవారు, స్వర్గంలోనే అత్యంత ఉన్నతమైనటువంటి ముఖామి ముహమ్మదుని అలంకరించేవారు, ఆఖరి ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా గతించినటువంటి ఆ ప్రవక్తలపై మరియు చివరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై అమితమైన శుభాలు, శ్రేయాలు, అనంతమైన దరుదులను అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కురిపించుగాక. ఆమీన్. సోదరులారా, ప్రియమైన సోదరిమణులారా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కారుణ్యానుగ్రహాలతో ఈరోజు మనమందరం కూడా ఈ రామవరం మస్జిద్లో ఈ రంజాన్ యొక్క ఇస్తిక్బాలే రంజాన్ ప్రారంభాన్ని పురస్కరించుకొని ఏర్పాటు చేయబడినటువంటి ఈ ధార్మిక సమావేశంలో పాల్గొన్నటువంటి అదృష్టం నాకు, మీకు అందరికీ ప్రసాదించినందుకు, ఈ సమయాన్ని అల్లా మనకు ప్రసాదించినందుకు నేను వేణోళ్ళ కోటాను కోట్ల స్తోత్రాలు అల్లాకు తెలియజేస్తున్నాను. సోదరుడా, నిజంగా నువ్వు కోరుకుంటే కూడా రాలేవు, ఆయన కోరుకున్నాడు కాబట్టి మనం వచ్చాం. ఎందరో ఎన్నో రోజులు బట్టి చెబుతుంటే, ఎన్నో రోజులు బట్టి వాట్సాప్లో మెసేజ్ ఫార్వర్డ్ చేస్తుంటే, ఎన్నో రోజులు బట్టి అనుకుంటే, హఠాత్తుగా ఈరోజే వేరే ఊరికి వెళ్ళాల్సి వచ్చి ఇక్కడికి రాకుండా ఉండేటువంటి అవసరం ఏర్పడి ఉండొచ్చు. ఆయన కోరుకున్నాడు కాబట్టి నువ్వు ఇక్కడికి వచ్చావు, ఈ సమావేశం ఇలా సెట్ అయ్యింది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నిర్ణయం కాబట్టి, మరి ఆయన నిర్ణయంలో ఎంతవరకు ఈరోజు నీవు ఆచరణాపరుడుగా మారతామో ఇన్షాల్లా చూద్దాం. లేదంటే మేము ఇలానే పెట్టుకుంటాం, వస్తూ ఉంటాం, వింటూ ఉంటాం, పోతూ ఉంటాం. ఒకరోజు నువ్వు కూడా పోతావు, ఊరి బయట కాటిలో మట్టేసేస్తారు, నువ్వు కూడా కాటి మట్టిలో మట్టయిపోతావు. ఎవరు ఉండరు.
ఎందరో వచ్చారు భూమి మీద. అవలం యసిరు ఫిల్ అర్ద్ ఫయందురు కైఫ కాన ఆకిబతుల్ లదీన మిన్ కబ్లిహిం. మీరు భూమి మీద తిరిగి చూడండి, ఎందరో రాజులు అనుకున్న వాళ్ళు, సామ్రాజ్యాన్ని పరిపాలించిన చక్రవర్తులు, మిలియని మహానుభావులు అనుకున్న వాళ్ళు ఎందరో మట్టిలో మట్టి అయిపోయారు. మనం ఎంత, మన కెపాసిటీ ఎంత? కాలగర్భంలో కలిసిపోయారు, కాటి మట్టిలో కొళ్ళిపోయారు. ఒకరోజు కూడా ఇల్లు కూడా నువ్వు ఒకవేళ కోటీశ్వరుడు ఉండొచ్చు, 4-5 కోట్లు బ్యాంక్ బ్యాలెన్స్ ఉండొచ్చు, 2-3 కేజీలు బంగారం ఉండొచ్చు, ఒకవేళ రామవరంలో మొత్తం నీకు ఓట్లు ఎక్కువ ఉండొచ్చు, అంటే నీ వెనక జనాలు బలగాలు ఉండొచ్చు, కానీ గుండెగిపోయిన రోజున ఎవడికి పనికి రాడు. మరి ఏం తీసుకెళ్ళావు? అసలు ఏం తీసుకొస్తున్నావు? ఏం తీసుకుని వచ్చి ఈ భూమి మీదకి వచ్చాము, వెళ్ళేటప్పుడు ఈ భూమిని విడిచిపెట్టి ఏం తీసుకుని వెళతావు? ఏమీ లేదు. వట్టి చేతులతో వచ్చాము, తిరిగి మరలా వట్టి చేతులతో వెళ్ళిపోవాల్సిందే. ఎవడు కూడా ఇంచె కూడా తీసుకుని వెళ్ళలేడు. అల్హాకుముత్ తకాసురు హత్తా జుర్తుముల్ మకాబిర్. కాకపోతే ఒకటి కంటే ఒకడు ఎక్కువగా సంపాదించాలనేటువంటి వ్యామోహంతో మరచిపోయావు. అదే మరపుతో శ్మశానానికి వెళ్ళిపోతున్నావు. ఏం తీసుకుని వెళ్ళావు? మరి ఇన్ని సంవత్సరాలు నీ జీవితంలో నిజంగా ఆచరణాత్మకమైనటువంటి ఆచరణ, అమల్ ఏముంది? ఏమీ లేదు. కలిమా తెలియదు, ఖురాన్ తెలియదు, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి సున్నత్ ఏమిటో తెలియదు. కులాచారంగా బ్రతుకుతున్న వాళ్ళు శనివారం వెళ్తారు, వీళ్ళు ఆదివారం వెళ్తారు, మేము సాయిబులం కాబట్టి శుక్రవారం వెళ్తాము, అంతే. దానికోసం వస్తున్నాం. మా పిల్లగాడు చచ్చిపోతే జనాజనమా చదివించరేమో, పిల్లకి పెళ్ళైతే నికా చదివించరేమో, లేకపోతే ఊరి బయటలో మాకు కబర్స్థాన్లో జగా ఇవ్వరేమో. కులం కోసం వస్తున్నావు, నలుగురు జేజేల కోసం వస్తున్నావు. నీకు కులమే దక్కుతుంది, అల్లా ప్రసన్నత దక్కదు. రాసి పెట్టుకో బాండ్ పేపర్ మీద. ఎవడు దేనికోసం కృషి చేస్తాడో అది మాత్రమే ప్రాప్తిస్తుంది అన్నారు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. జైసీ కర్నీ హే వైసీ బర్నీ హే. నువ్వు చేసేదాన్ని బట్టే ప్రతిఫలం ఉంటుంది. వేప చెట్టుకు మామిడికాయలు పడవ, గుర్తుపెట్టుకో. వేప చెట్టుకి పడిన మామిడికాయలు చూసారా? లేదు, కుదరదు. నువ్వేది నాటేవో అదే ఫలిస్తుంది. నీ సంకల్పాలేమిటో, నీ యొక్క రాకల పోకల కారణాలేంటో మొత్తం సమస్తము ఎరిగినటువంటి వాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. జీవితం తాత్కాలికం సార్, క్షణభంగురం. గాలిలో దీపం లాంటిది, నీటి మీద బుడగ లాంటిది. ఎవడు ఎప్పుడు ఎక్కడ ఎట్లా చచ్చిపోతాడో ఎవరికి తెలియదు. కన్ను తెరిస్తే ఉయ్యాల, కన్ను మూస్తే నిన్ను మొయ్యాల. భూమి పుట్టిన కాడి నుంచి లక్షల కోట్ల మంది వచ్చారు. ఎవరున్నారు సార్ ప్రపంచంలో శాశ్వతంగా? లైట్ని కనిపెట్టినటువంటి థామస్ అల్వా ఎడిసన్ ఉన్నాడా? విమానాన్ని కనిపెట్టినటువంటి రైట్ సోదరులు ఉన్నారా? రేడియోని కనిపెట్టినటువంటి మార్కోని ఉన్నాడా? ఐన్స్టీన్ ఉన్నాడా? రదర్ఫోర్డ్ ఉన్నాడా? కోపర్నికస్ ఉన్నాడా? ఆర్యభట్ ఉన్నాడా? ఎవరున్నారు ప్రపంచంలో? సాక్షాత్ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా పంపినటువంటి ప్రవక్తలు ఉన్నారా? ఆయన చేతితో తయారు చేసినటువంటి ఆదం అలైహిస్సలాం వారు ఉన్నాడా? 950 సంవత్సరాలు వల్ల మార్గంలో విశ్రాంత కృషి చేసినటువంటి నూహ్ అలైహిస్సలాం వారు ఉన్నారా? తన స్నేహితుడిగా పిలువబడినటువంటి ఇబ్రహీం అలైహిస్సలాం వారు ఉన్నారా? తనతో నేరుగా మాట్లాడిన మూసా అలైహిస్సలాం వారు ఉన్నారా? అతి పవిత్రంగా మరీమా అలైహిస్సలాం వారి గర్భంలో జన్మించబడినటువంటి ఈసా అలైహిస్సలాం వారు ఉన్నారా? స్వర్గ నరకాలను చూసి ఇచ్చినటువంటి అంతిమ దైవ ప్రవక్త ఉన్నారా? నువ్వుంటావా? నేనుంటానా? అందరూ వెళ్ళిపోయేవాడు. మరి మీసాలు వేలేస్తున్నావు, కాళ్ళు దగ్గరేస్తున్నావు, రొమ్ము చించుకునే ఒకడు ఏదో బంగారపు గొలుసేసి ఉంటాడు, పైన గుండి తీస్తాడు, ఎందుకంటే నలుగురు కనపడాలని చెప్పేసి. ఇంకొకడు బ్రాస్లెట్ పెట్టుకుంటాడు, ఈ కప్స్ మరి తెస్తాడు, చూడు దీనికి బంగారం చేయించాడు అని చెప్పేసి. ఒక్కసారి గుండె ఆగిపోతే, ఒక్కసారి సాగేటువంటి శ్వాస నిలిచిపోతే నిన్ను పట్టుకోవడానికి కూడా భయపడింది ప్రపంచం. ఎందుకంటే నువ్వు శవం. ఎప్పుడైనా మీరు మార్చురికి వెళ్ళి చూడండి, గవర్నమెంట్ హాస్పిటల్కి. శవాలు సార్ నేను చూశాను, గుట్టలు ఉంటాయి. మనం మురికలను చల్లుతాం, బ్లీచింగ్ అలా చల్లి ఉంటాయి. ఈగల్లో దోమలు చూస్తుంటాడు, తిప్పుతుంటాడు. భయ్ ఎవరిది బాడీ ఫలానా పేరు రాస్తున్న ట్యాగ్ వేసి ఉంటుంది అన్నమాట. దాన్ని చూస్తే ఎవరిది, ఈ సంబంధికులు ఎవరబ్బాయి? ఒక్కసారి నీ ప్రాణం పోతే నువ్వు కూడా అలానే పోతావు. కల్లా ఇదా బలగతి తరాకి వకీల మన్ రాకి వదన్న అన్నహుల్ ఫిరాక్.
వల్తఫతి సాకు బిసాకు ఇలా రబ్బిక యౌమైదినిల్ మసాక్. పోయేవాడి ప్రాణం గొంతు పక్కన ఉన్నటువంటి ఎముక వట్టుకు చేరుకున్నప్పుడు మంత్రించి ఊదేవాడు ఎవడైనా ఉన్నాడా? నా ప్రాణాలు కాపాడేవాడు నేను గొంతు చించుకొని ఏడ్చిన. లోకంలో ఉన్నటువంటి డాక్టర్లందరూ కట్టుకొని వచ్చిన, శాస్త్రీయంలో ఉన్నటువంటి అధునాతనమైనటువంటి పరికరాలన్నింటినీ ఉపయోగించిన, ఎన్ని టెక్నాలజీలు ఉపయోగించిన, పోయిన వాడి ప్రాణాన్ని తిరిగి లోకంలోనికి ఎవ్వడు తీసుకురాలేడు. అది పోకముందే నిన్ను నువ్వు మార్చుకో అన్నాడు. ఆ గడియ రాకముందలే జీవిత పరమార్థాన్ని గుర్తించు. నేను ఎందుకు పుట్టాను, నన్ను పుట్టించిన వాడెవడు, ఈ లోకంలోకి ఎందుకు వచ్చాను, ఎక్కడి నుంచి వచ్చాను, మరణించిన తర్వాత ఎక్కడికి వెళ్ళిపోనున్నాను, సమాజంలో అడిగేటువంటి ఆ ప్రశ్నలకు నిజంగా నా దగ్గర సమాధానం ఉందా? నువ్వు సయ్యద్ కావచ్చు, షేక్ కావచ్చు, పఠాన్ కావచ్చు, బేగ్ కావచ్చు, కురైష్ కావచ్చు, లేదా ఉర్దూ మాట్లాడచ్చు, లేకపోతే అరబీలో మాట్లాడచ్చు. ఒకవేళ నువ్వు ఆచరణ పరుడువు కాకపోతే సమాధి గోడలు నిన్ను పట 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 నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, తన చేతి వేళ్ళని ఇలా చొప్పిస్తూ సమాధి గోడలు ఆ విధంగా నిన్ను ఒత్తివేయటం ఖాయం. ఏముందని నీ దగ్గర? 5 పూట్ల నమాజు నిజంగా చదువుతున్న ఎవరు గుండెల మీద వాళ్ళు చేసుకుని మనసాక్షిగా ఆలోచించండి. ఏదో కులం కోసం, నలుగురు కోసం, ఏదో వెళ్ళకపోతే ఏమన్నా అయితే భయం, మళ్ళీ అలాంటి ఆలోచనతో వస్తున్న తప్ప జ్ఞానముతో ఎప్పుడైనా ఆలోచించావా? అసలు నిజంగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఎవరు, నన్ను ఎందుకు పుట్టించాడు, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఎవరు, ఆయన నా కోసం ఏ విధానాన్ని చూపించారు? మా తాతోళ్ళు చేశారండి, మా పెద్దోళ్ళు చేశారండి, మా ముత్తాతోళ్ళు చేశారండి, మా ఊళ్ళో వాళ్ళు చిన్నప్పటి నుంచి మేము ఇలా చూస్తున్నామంటే అనే ఖురాన్ గ్రంథాన్ని ఎప్పుడైనా చూసావా? వకాల రసూలు యా రబ్బీ ఇన్న కౌమి ఇత్తఖద హాదల్ ఖురాన్ మహదూరా. అల్లా నా ఉమ్మత్ ఖురాన్ని విడిచిపెట్టింది. ఏ మసీదులో చూసినా ఖురాన్ ఈరోజు బూజు కొట్టుకుని ఉంటుంది చూడండి. 90%, 99%. ఏ ఇంట్లో ఖురాన్ గ్రంథాన్ని చదివే వాళ్ళే లేరు. అరే సూర్య బక్రాలు ఇలా చెప్పాడు, సూర్య ఆల్ ఇమ్రాన్ ఇలా చెప్పాడు, సూర్య నిసాలు ఇలా చెప్పాడు, సూర్య మాయిదాలు ఇలా చెప్పాడు. ఖురాన్ గ్రంథాన్ని ఎప్పుడైతే ముస్లిం సమాజం విడిచిపెట్టిందో భ్రష్టు పట్టిపోయింది. అవిశ్వాసుల మోచేతి నీళ్లు తాగలుగుతా ఉన్నాయి. యథార్థం ఇది. ఏ ప్రజలైతే ఖురాన్ గ్రంథాన్ని పట్టుకున్నారో గుప్పెడ మంది ఉన్న ప్రపంచాన్ని గడగడలాడించారు. ప్రపంచం వారిని చూసి సెల్యూట్ కొట్టింది. తిరుగులేనటువంటి విజయాలను వారికి నమోదు చేశాయి. అల్హమ్దులిల్లాహ్. ఇన్ని సంవత్సరాలు నీ జీవితంలో కనీసం సూర్య అల్ ఫాతిహా యొక్క అర్థం తెలియదు. భయ్ క్యా జీవనో అగో నయాసే ఫాతిహా నైకతే అంటాడు. ఊరి నేను నైకతే అంటలేదు, అసలు సూర్య ఫాతిహా అంటే అర్థం తెలుసుకో. సూర్య ఫాతిహా లేకుండా నమాజ్ కాదన్నారే, ఏ రకాతులు లేకపోతే ఆ రకాత్ కాదన్నారే. మరి 70 సంవత్సరాలు బట్టి 80 సంవత్సరాలు బట్టి నేను అడిగాను ఎంతో మందిని, హజరత్ తుమ్మే కితనే సాల్ సే నమాజ్ పడితే? భయ్ మై 50 సాల్ సే నమాజ్, 50 years, 50 సంవత్సరాలు బట్టి నమాజ్ చదువుతున్నా అన్నాడు. మరి అలంకా మాని క్యా బోలే తో नहीं, मुझे तो नहीं मालूम. मैं पूरा कुरान का मानी नहीं पूछे. టోటల్ ఖురాన్లో ఉన్నటువంటి ఆ సూరాల అర్థం మొత్తం అడగడంలా. ఏ సూర లేకపోతే నమాజే నెరవేరదు. ఆ సూరతుల్ ఫాతిహా ఉమ్ముల్ కితాబ్, ఖురాన్ గ్రంథానికే తల్లి లాంటిది, అమ్మ వంటిది అయినటువంటి ఆ అల్హమ్ సూరా యొక్క అర్థం తెలుసంటే భయ్ ముజే నహీ మాలూమ్. పోనీ అత్తయాతు లేకుండా నమాజ్ లేదు కదా, మరి ఇన్ని సంవత్సరాలు బట్టి అత్తయాతు చదువుతున్నావు కదా, మరి అత్తయాతు అర్థం ఏంటి? ఓ భీ నహీ మాలూమ్. फिर क्या मालूम है? रुकू में क्या पढ़ते हैं वो भी नहीं मालूम, सजदा में क्या पढ़ते हैं वो भी नहीं मालूम. మన నమాజ్ అవుతుందా? నమాజ్ స్వీకరించబడుతుందా? నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్తున్నారు, ఒక వ్యక్తి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సన్నిధిలో 70 సంవత్సరాలు నమాజ్ చదివి హాజరయ్యాడు. కానీ 70 సంవత్సరాల నమాజులో ఒక్క నమాజు కూడా స్వీకరించబడలేదు. ఒక్క నమాజు.
भाई हमें क्या समझते हैं? भाई नमाज पढ़ते हैं, हमें रोजा रखते हैं, हमें दीन पे चलते हैं, लेकिन वो कबूल होता कि नहीं हमको नहीं मालूम. కండిషన్ షరతుల ప్రకారం మనం ఆచరించడం లేదు అన్నది యథార్థం సోదరులారా. ఇందా గురువు గారు ఒక వాక్యం చదివారు, వమా యుమిను అక్సరహుం బిల్లాహ్ ఇల్లా వహుం ముష్రికూన్. ప్రజలలో చాలా మంది అంటున్నారు, మేము అల్లాహ్ని నమ్మేమండి, అల్లా అంటే మాకు కూడా ఈమాన్ ఉందండి, కానీ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నాడు వాళ్ళు నన్ను నమ్మలేదు, వాళ్ళు ముష్రికులే. ఎందుకంటే నువ్వు ఇల్లు కట్టుకోవాలంటే జాతకాలు చూస్తావు, పెళ్ళిళ్ళు చేయాలంటే జాతకాలు చూయించుకుంటావు, సిద్ధాంతాన్ని నమ్ముతావు, బయటికి వెళ్ళాలంటే ఎవరు ఎదురుతారో చూస్తావు, తుమ్మితే భయపడతావు, దగ్గితే భయపడతావు. షిర్క్ అన్నాడు. వమా యుమిను అక్సరహుం బిల్లాహి ఇల్లా వహుం ముష్రికూన్. ప్రజలు చాలా మంది అల్లా నమ్మేమంటున్నారు, బట్ వాళ్ళు నా దాసులు కాదు, డూప్లికేట్ నోట్స్ అన్నాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. కారణం ఏంటంటే ఖురాన్ ఏంటో, ఖురాన్ యొక్క సందేశం ఏంటో అది అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అతి పవిత్రమైన రంజాన్ మాసాన్ని మన ముందు తేబోతున్నాడు సోదరులారా. ఎన్నో రంజాన్లు ఇప్పుడు దాకా వచ్చాయి, కానీ మనలో మార్పు రాలేదు. మరో రంజాన్ మన జీవితం ఉందో లేదో ఈ సువర్ణావకాన్ని సద్వినియోగం చేసుకో. ఏ మాసంలోనైతే పాప క్షమాపణలు కలగజేయబడతాయో, ఏ మాసంలోనైతే స్వర్గ ద్వారాలు తెరవబడతాయో, ఏ మాసంలోనైతే నరక ద్వారాలు మూయబడతాయో, నిన్ను వేధించేటువంటి శైతానులను బంధించబడతాయో, ఆ శుభాల సరోవరం వరాల వసంతం రానున్నది. ఇప్పుడైనా ఇట్లే చేసుకో, సద్వినియోగం చేసుకో, మారు, పశ్చాత్తాపడు, సద్వినియోగం చేసుకుని ఎలా ముందు సత్పురుషులా హాజరుకా. కానీ రమజాన్ మాసాన్ని పొంది కూడా ఎవడైతే తన పాపాలను ప్రక్షాళన చేసుకోలేదో అతడి కంటే దౌర్భాగ్యుడు ఎవరు? ఉన్ లోగోं के ऊपर लानत है, లానత్. ఇన్ని రంజాన్లు వచ్చి నీలో మార్పు వచ్చిందా? రాలా. మరి రంజాన్ వచ్చి నీకు లాభం ఏంటి? శూన్యం. పోనీ రంజాన్కి అసలు ఇంత ప్రాధాన్యత ఎందుకు వచ్చింది? షహరు రమదాన్ అల్లదీ ఉన్జిల ఫీహిల్ ఖురాన్ హుదల్ లిన్నాసి వ బయ్యినాతిన్ మినల్ హుదా వల్ ఫుర్ఖాన్. సూరతుల్ బకరా 2వ సూర 185వ వాక్యం. నెంబర్ వేసుకొని మీ మసీదులో చూడండి, లేకపోతే మీ ఏరియాలో ఉన్న మసీదులో చూడండి. ఎవడైనా సరే ఐసీచ్ బోల్తా హై అన్నాడు అనుకో, అవుట్ అయిపోయినట్టు ఇస్లాం నుంచి. उनका अलग है, हमारा अलग है. सोदरुलारा ये सोच निकालो, बाहर फेंक डालो. कलिमा एक है, काबा एक है, रसूल एक है, अल्लाह एक है, दीन एक है, रमजान एक है, ईद उल अज़हा एक है. అంతా ఒకటే. శైతాను మన మధ్య విరోధాలను సృష్టించింది. 5 పూట్ల నమాజు కూడా ఒకటే. ప్రపంచంలో ఎక్కడ 7 పూట్ల నమాజు లేదు, రాసుకో. ఫజర్ నమాజులో 2 రకాతులు సున్నతు, 2 రకాతులు ఫరజే ఉంది. ఎక్కడ 3 రకాతులు సున్నతు లేదు, 5 రకాతులు ఫరజ్ లేదు ఫజర్లో. ఉమ్మతి ఏకై, ఉమ్మతి. నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పు, ఉమ్మతి నా అనుసర సమాజం అన్నారు. కానీ ఈరోజు మనం కొట్టుకొని చేస్తా ఉన్నాం. కారణం ఏంటంటే ఖురాన్ చదవకపోవటం వల్ల. ఖురాన్ సందేశాన్ని నువ్వు అర్థం చేసుకో. ఇన్ని సంవత్సరాలు నువ్వు ముస్లింగా ఉన్నావే, దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారంటే ఇష్టం అంటున్నావే, మరి ఆ ఖురాన్ గ్రంథాన్ని ఎప్పుడైనా వాన్యతుల్ వల్ ఖురాన్, వాన్యతుల్ వల్ ఖురాన్, వాన్యతుల్ వల్ ఖురాన్ ఎన్ని చోట్ల చెప్పాడు తెలుసా? నా ఖురాన్ చదవండి, నా ఖురాన్ చదవండి, నా ఖురాన్ చదవండి. ఎప్పుడన్నా చదివావు నువ్వు? నీకు ఫేస్బుక్లో గంటలు ఉంటావు, యూట్యూబ్లో పోట్లు ఉంటావు, రాజకీయాల కోసం వారాలు ఎవడో జెండా పట్టుకుని వాడంట తిరుగుతావు. కానీ నీ కోసం వచ్చినటువంటి ఖురాన్ గ్రంథాన్ని ఎప్పుడు ఫీహి జిక్రుకుమ్ అఫలా తాకిలూన్, నేను నీ కోసమే పంపాను, ఎందుకయ్యా నువ్వు అర్థం చేసుకోవట్లేదు అంటున్నాడే. ఎప్పుడైనా ఖురాన్ చదివావా? కైసా బదల్తే హై హమారా జిందగీ నహీ. ఖురాన్ని చదవనంత వాడికి నీ గుండె తెరవబడదు, గుర్తుపెట్టుకో. ఖురాన్ని అర్థం చేసుకోనంత వాడికి నీ జీవితం మారదు, గుర్తుపెట్టుకో. ఎందుకు? హుదల్ లిన్నాస్, నీ హిదాయత్ ఇందులోనే ఉంది అన్నాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. నీ యొక్క రక్షణ, నీ యొక్క నజాత్
మోక్షం అంటారే, నీ మోక్షం ఉంది అందులో. షహరు రమదాన్ అల్లదీ ఉంజిల ఫీహిల్ ఖురాన్, పవిత్రమైనటువంటి ఈ ఖురాను మేము రంజానులో అవతరింపజేసాము. రంజాన్ కూడా ఒక నెలే, కానీ రంజాన్కి ఎంత ప్రాధాన్యత ఎందుకు వచ్చింది? ఖురాన్ వచ్చింది. సోదరులారా, ఖురాన్ ఎక్కడ వస్తే అక్కడ దాని ఫజీలత్ పెరుగుతూ ఉంటుంది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వాద. మరి 12 నెలలు కేవలంగా రంజాన్లో ఒక నఫిల్ ఆరాధన చేస్తే ఫరజ్ ఆరాధన ఎందుకు అయ్యింది? ఖురాన్ వచ్చింది. ₹1 దానం చేస్తే 10 నుంచి 700 రెట్లు ఇస్తాను అన్నాడు. ఎందుకు? ఖురాన్ వచ్చింది. ఖురాన్ ఏ నెలలో వచ్చిందో ఆ నెల ఘనత పెరిగింది. ఖురాన్ ఏ ప్రాంతంలో వచ్చిందో ఆ ప్రాంతం ఘనత. నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, ఎవరైనా సరే మక్కాలో ఒక్క నమాజు చదివితే 1,00,000 నమాజులు. సుబ్హానల్లాహ్ చెప్పండి, అల్లాహు అక్బర్ కబీరా. మరి ఇక్కడ నేలే అక్కడ నేలే, మరి అక్కడ ఒక్క నమాజ్ చదివితే 1,00,000 నమాజులు ఎందుకు? ఖురాన్ వచ్చింది. ఆ ప్రాంతము ఘనత పెరిగింది. ఏ రాత్రిలో వచ్చిందో ఆ రాత్రి ఘనత పెరిగింది. ఇన్నా అన్జల్నాహు ఫీ లైలతుల్ ఖద్ర్ వమా అదరాక మా లైలతుల్ ఖద్ర్ లైలతుల్ ఖద్ర్ ఖైరుమ్ మిన్ అల్ఫి షహర్. ఏ రాత్రిలో వచ్చిందో ఆ రాత్రి గురించి నీకేం తెలుసు? 1000 నెలల కంటే శ్రేష్టమైంది. సుబ్హానల్లాహ్, సుబ్హానల్లాహ్. 83 సంవత్సరాల 4 నెలల కంటే ఘనత అన్నాడు. కారణం చెప్పండి, కారణం ఖురాను వచ్చింది. మొహమ్మద్ బిన్ అబ్దుల్లా ప్రపంచానికి తెలియనటువంటి ఓ అనామకుడు, అనాథ. అబ్దుల్లా కుమారుడు మొహమ్మద్ ఎవరో తెలియదు ఖురాన్ దాకా. ఖురాన్ వచ్చిందాకా. ఖురాన్ వచ్చింది. ముహమ్మదుర్ రసూలుల్లాహ్. దిక్కులు పిక్కటిలేలా ప్రపంచంలో మారుమరుగునటువంటి ప్రతి క్షణం ఉత్తమమైన నామం ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్న. ఖురాన్ వచ్చింది కాబట్టి, ఖురాన్ వచ్చింది కాబట్టి ఏ వ్యక్తి మీద వచ్చిందో వ్యక్తి ఘనత పెరిగింది, ప్రవక్త అయ్యాడు. ఏ ప్రాంతంలో వచ్చిందో ఆ ప్రాంతం ఘనత. 1,00,000 నమాజులు ఒక్క నమాజు. ఏ నెలలో వచ్చిందో ఆ నెల యొక్క ఘనత. ఏ రాత్రిలో వచ్చిందో ఆ రాత్రి ఘనత. మరి నీ స్థానం ఎందుకు పెరగలేదు? నువ్వు ఖురాన్కి దూరం అయ్యావు కాబట్టి. ఖురాన్ చదివి చూడు సోదరులారా, నీ జీవితం మారుతుంది. ఇది అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వాద. ఏ ఇంట్లో ఖురాన్ చదవబడుతుందో ఆ ఇంట్లో అల్లాహ్ యొక్క దూతలు అవతరిస్తారు అన్నారు నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం. ఎక్కడైతే ఖురాన్ చదవబడుతుందో శైతానులన్నీ పారిపోతాయన్నారు నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం. ఈరోజు నీ ఇంట్లో జిన్నాతులు పడుతున్నాయి, ఈరోజు శైతాన్ పట్టింది, ఈరోజు బరకత్ లేదు, రహమత్ లేదు. కారణం నీ ఇంట్లో ఖురాన్ పారాయణం లేదు. ఏది హరామో నీ ఇంట్లో అది ఉంది. ఈరోజు సినిమాలు ఉన్నాయి నీ ఇంట్లో, అందుకనే శైతాన్లు వచ్చాయి. ఈరోజు హరామైన మ్యూజిక్ ఉంది నీ ఇంట్లో, అందుకని నీ ఇంట్లో రహమత్ పోయింది. ఏ హయా ఉండాలో హయా వెళ్ళిపోయింది. అన్ని అశ్లీలం వచ్చాయి, అర్ధనగ్న చిత్రాలు వచ్చేసాయి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కారుణ్యమే వెళ్ళిపోయింది. కాబట్టి రమదాన్ అంటే ఏంటి? షహరు రమదాన్, రంజాన్ నెల. అదే రంజాన్ని షహరుల్ ఖురాన్. ఇది రంజాన్ నెల కాదు, ఖురాను నెల అన్నారు పెద్దలు. సుబ్హానల్లాహ్. ఖురాన్ గ్రంథాన్ని చదవడం, ఖురాన్ గ్రంథాన్ని నేర్చుకోవడం. మన్ తఅల్లమల్ ఖురాన్ వఅల్లమ. మీలో అందరికంటే శ్రేష్ఠుడు ఎవరయ్యా అంటే ఖురాన్ గ్రంథాన్ని నేర్చుకున్నవాడు, నేర్పించినవాడు. మనం అనుకుంటున్నాం భయమే यूपी से एक आदमी को लाए थे, उन्होंने 3 दिन में खत्म कर रहे जी, बहुत खुशी है. क्या पढ़ेगी क्या नहीं पढ़ेगी उनको कुछ नहीं मालूम. అబ్దుల్లా బిన్ ఉమర్ రదియల్లాహు తఆలా అన్హు ఏమంటారో తెలుసా? సూరతుల్ బకరా చదవడానికి నాకు 2.5 సంవత్సరాలు పట్టింది అన్నారు. సూరతుల్ బకరా చదవడానికి. ఖురాన్ చదవడం అంటే అలిఫ్ లామ్ మీమ్ జాలికల్ కితాబు లా రైబ ఫీహి హుదల్ లిల్ ముత్తఖీన్ ఇలా చదువుకుంటూ పోవటం కాదు. ఖురాన్లో ఏ ఆజ్ఞ అయితే ఉందో ఆజ్ఞను నీ జీవితంలో పాటించడం, ఇది ఖురాన్ చదవటం. అలిఫ్ లామ్ మీమ్ అంటే 3 పుణ్యాలు వస్తాయి, 3 పదులు 30 పుణ్యాలు వస్తాయి. కానీ ఆచరించడానికి పుణ్యం సుబ్హానల్లాహ్ అల్లాహ్ ఇస్తాడు. పారాయణానికి పుణ్యం ఉంది,
పారాయణానికి పుణ్యం ఉందంటే ఆచరణకి ఎంత పుణ్యం ఉంది. నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఆచరణ ఏంటో తెలుసుకోవడానికి సహాబాలు వచ్చారు. అమ్మా ఆయిషా రదియల్లాహు తఆలా నన్ను అడుగుతున్నారు, అమ్మా విశ్వాసుల మాతృమూర్తి ప్రవక్త గారి ఆచరణ ఏంటో చెప్పండి అన్నారు. అమ్మా ఆయిషా రదియల్లాహు తఆలా ఏమన్నారు తెలుసా? అయ్యా మీరు ఖురాన్ గ్రంథాన్ని చదవలేదా? మీరు ఖురాన్ గ్రంథాన్ని చదవలేదా? ఖురాన్ గ్రంథమే ప్రవక్త గారి యొక్క నడవడిక ఆచరణ. అంటే ఖురాన్ని చదవడం అంటే ఖురాన్ని ఆచరించడం అని అర్థం, ఖురాన్ని అమలు చేయడం అని అర్థం. ఖురాన్లో చెప్తున్న వబిల్ వాలిదైని ఇహ్సానా 20 చోట్ల పైగా చెప్పాడు. జన్మనిచ్చిన కన్న తల్లిదండ్రులకు సేవ చేయండి. నువ్వు నమాజ్ చదివానంటావు, టోపీ పెట్టుకున్నానంటావు, లాల్చి చేసుకున్నానంటావు, జన్మనిచ్చిన కన్న తల్లిదండ్రులు వేధిస్తావు. నువ్వు నమాజ్ చదివేవాడివి కాదు. నువ్వు చదివేటువంటి నమాజులన్నీ వ్యర్థం. 20 చోట్లకు పైగా చెప్పాడు. సుమారు 26 చోట్ల అన్నాడు వబిల్ వాలిదైని ఇహ్సానా, వబిల్ వాలిదైని ఇహ్సానా, తల్లిదండ్రులకు సేవ చేయి. ఖురాన్ గ్రంథంలో ఏ ఆదేశాలైతే ఉన్నాయో ఆదేశాలను మనం ఆచరించితే ఖురాన్ గ్రంథాన్ని మనం చదివినట్టు. ఖురాన్ గ్రంథం బంధుత్వాన్ని పెంచుకోండి, నువ్వు బంధుత్వాన్ని తెంచుతున్నావు. ఖురాన్ గ్రంథం అంటుంది ఇరుగు పొరుగుతో మంచిగా ఉండు, నువ్వు ఇరుగు పొరుగుతో తగులు పెట్టుకుంటున్నావు. ఖురాన్ గ్రంథం అంటుంది ప్రతి వ్యవహారం న్యాయబద్ధంగా చేయి, అన్యాయానికి పాల్పడకు. నీ జీవితంలో అన్ని వ్యవహారాలు అన్యాయంగా ఉన్నాయి. ఖురాన్ గ్రంథం అంటుంది అబద్ధం ఆడకు, నువ్వు అబద్ధం ఆడుతున్నావు. ఖురాన్ గ్రంథం ఏ ఆదేశాలనేది చెప్పిందో ఆ ఆదేశాలను పాటించడం ఖురాన్ గ్రంథాన్ని చదవడం అని అర్థం. రంజాన్లో అరబీ భాషలో చదివినంత మాత్రాన మేము మొత్తం చదివేశామండి, పూరా నేకి కమాయామే పూరా ఖురాన్ ఖతం కర్దాలే చదివి అమ్మ రాబీ సాబ్ అంటాడు. కాదు, సోదరుడాన్ని జీవితంలో ఆచరించడం. అందుకని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అన్నాడు షహరు రమదాన్ అల్లదీ వజల ఫీహిల్ ఖురాన్. ఖురాన్ గ్రంథాన్ని రంజాన్ మాసంలో అవతరింపజేశాము. ఇది మానవులందరికీ మార్గదర్శకత్వం. హుదల్ లిన్నాస్, కేవలంగా ముస్లింల గ్రంథమో మత గ్రంథమో కేవలంగా మసీదుల్లో చదువుకోవటం కోసమో కాదు. జీవశాస్త్రం ఉంది, అర్థశాస్త్రం ఉంది, రసాయనిక శాస్త్రం ఉంది, ఖగోళ శాస్త్రం ఉంది, పౌరాణిక శాస్త్రం ఉంది. ప్రతి శాస్త్రం మానవ మట్టి మెదడు నుండి వెలువడినటువంటి ఎన్నో శాస్త్రాలను, ప్రపంచానికి తెలియని ఎన్నో మర్మాలను అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ గ్రంథంలో పెట్టాడు. ఎందరో శాస్త్రవేత్తలు అల్హమ్దులిల్లాహ్ అల్హమ్దులిల్లాహ్ ఖురాన్ గ్రంథాన్ని అధ్యయనం చేసి పరిశోధన చేసి ఎందరో విమర్శకులు ఖురాన్ గ్రంథాన్ని విమర్శించడానికి ప్రయత్నం చేసి చివరికి ఖురాన్ గ్రంథానికి అల్హమ్దులిల్లాహ్ అందులో ఉన్న సందేశానికి వారు అల్హమ్దులిల్లాహ్ ప్రభావితులై దైవ ధర్మాన్ని స్వీకరించారు సోదరులారా. కానీ ఒక ముస్లింగా పుట్టి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఉమ్మతులో ఉండి ఇన్ని సంవత్సరాల నీ జీవితంలో నువ్వు ఖురానే చదవడం లేదు అంటే ఎన్ని రంజాన్లు వచ్చినా వ్యర్థం. రంజాన్ అంటేనే ఖురాన్ చదివేటువంటి నెల. షహరుల్ ఖురాన్, ఖురాను నెల. వబయ్యినాతి మినల్ హుదా వల్ ఫుర్ఖాన్. ఎందుకు? ఖురాన్లో సత్యాసత్యాలను వేరు చేసే గీటురాయి ఉంది. ఈరోజు ఎవడు చెప్పినా నువ్వు వింటున్నావు. కారణం ఏంటంటే నీకు అడ్రస్ తెలియదు. ఎవడో కొన్ని మాయ మాటలు చెప్పగానే నమ్మేస్తున్నావు. అరే అక్కడ ఎలా జరిగిందండి, ఇక్కడ ఇలా జరిగిందండి. కారణం ఏంటంటే నీకు సరైనటువంటి అవగాహన లేకపోతే, ఖురాన్ గ్రంథం యొక్క సందేశం తెలియకపోతే నిజం అయ్యి ఉండొచ్చులే, క్యా భీ హో సక్తా, వైసా భీ హో సక్తా, ఐసా భీ హో సక్తా. ఎందుకు? నీకు సందేశం క్లారిటీ లేదు. ఆ క్లారిటీని ఇచ్చేది ఖురాన్ గ్రంథం. సుబ్హానల్లాహ్. ఈరోజు ప్రతిదానికి నువ్వు భయపడుతున్నావు అంటే కారణం మన సరైనటువంటి విధానము, మన మనహజ్ సరిగా లేకపోవడం, అకీదా సరిగా లేకపోవడం, మన ఈమాన్ పుక్తాగా లేకపోవడం. ఏదో వస్తున్నాం పోతున్నాం సోదరులు, అందువల్ల ఇన్ని నష్టాలు. చూడండి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దానికి ముందు వాక్యంలో అన్నాడు, యా అయ్యుహల్లదీన ఆమను కుతిబ అలైకుముస్ సియామ్. విశ్వాసులారా మీ మీద ఉపవాసం విధిగా చేయబడింది అన్నాడు. అరబీలో సౌమ్ అంటే విడిచిపెట్టడం, మానుకోవడం, సాక్రిఫై చేయడం. సూర్యోదయపు ధవళ రేఖలు ప్రస్ఫుటమైన వద్ద నుండి సూర్యాస్తమయం దాకా పచ్చి మంచుళ్ళు కూడా ముట్టకుండా కట్టుకున్న అందమైన భార్య పక్కన ఉన్నప్పటికీ కామ వాంఛలకు లోబడకుండా అదుపులో పెట్టుకొని సూర్యాస్తమయం దాకా గడపటం సౌమ్.
సియామ్ అంటే ఉపవాసాలు, సౌమ్ అంటే ఉపవాసం, త్యాగం, మానుకోవడం, విడిచిపెట్టడం, కేవలంగా తింటమో త్రాగడమో కాదు సోదరులారా, నీలో ఉన్న ప్రతి చెడుని విడిచిపెట్టడం సౌమ్. ఎవడైతే ఉపవాసాలుండి అబద్ధం ఆడాడో, ఎవడైతే ఉపవాసాలుండి అశ్లీలమైన వాటిని చూశాడో, ఎవడైతే ఉపవాసాలుండి తగువులాడాడో, ఎవడైతే ఉపవాసాలుండి చాడీలు చెప్పాడో, ఎవడైతే ఉపవాసాలుండి వ్యర్థమైన వాదనలకు దిగాడో, కష్టపడ్డ ఫలితం దక్కని రైతుల్లాంటి వాళ్ళు అన్నాడు. ఉపవాసం ఉంటాడు, అబద్ధం ఆడతాడు, అస్తగ్ఫిరుల్లా. ఉపవాసం భయ్ వయసు బోల్తే చేతు మరి ఊపరో, ఇక్కడ తగులు పెడతాడు. వాడి ఉపవాసం వల్ల ఆకలి దప్పికలు తప్ప మరేమీ లభించువన్న నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం. ఉపవాసం పొట్ట ఉపవాసం కాదు అన్నారు నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం. పొట్ట ఉపవాసం ఏంటి? తినకుండా త్రాగకుండా ఉంటే ఉపవాసం అయిపోతుంది. జస్ట్ అది ఓన్లీ పేట్ కా రోజా హై ఓ. కానీ నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పింది ఇంద్రియాల ఉపవాసం, కంటి ఉపవాసం, చెవి ఉపవాసం, నోటి ఉపవాసం, శరీరంలో ఇంద్రియాల ఉపవాసం. కన్ను ఏ చెడు చూడాలని కోరుకుంటుందో ఆ చెడును విడిచిపెట్టడం కంటి ఉపవాసం. ఒక్కొక్క ఆయన ఫోన్ తీసుకుంటాడు, भाई मैं रोज हूँ बाहर नहीं फिर सकते, धूप बहुत ज़्यादा है जी, मैं घर में बैठता हूँ, सुबह से लेकर शाम तक वो बेकार उनका उपवाసం. ఉపవాసం ఉన్నారండి, అక్కడ బయటికి రాలంటాడు. కానీ ఇంట్లో ఉండి సినిమాలు చూడటం, ఈ ఫోన్లు చూసుకోవటం, వీడియో గేమ్లు ఆడుకోవటం, అస్తగ్ఫిరుల్లా. చెల్లదు. ఎందుకు? యా అయ్యుహల్లదీన ఆమనూ కుతిబ అలైకుముస్ సియామ్ కమా కుతిబ అలల్లదీన మిన్ కబ్లికుమ్ లఅల్లకుమ్ తత్తకూన్. आप लोग तकवा परहेजगार बनने वास्ते అన్నాడు. నువ్వు మంచోడిగా మారాలని, నీలో తక్కువ జనించాలని, నీలో చెడులన్నీ పోవాలని. కానీ నువ్వేం చేస్తున్నావు? తింటుం తాగడం మానేసి అన్ని చెడులు నీలో పెట్టుకున్నా ఉపవాసం నెరవేరదు అన్నారు. ఉపవాసం ఏంటి? ఒక ఫంక్షువాలిటీ నేర్పిస్తుంది. ఉపవాసం ఏంటి? ఒక డిసిప్లిన్ నేర్పిస్తుంది. ఖచ్చితంగా ఉదయం 5:12 కల్లా ఆపేయాలి. ప్రపంచం మొత్తం కత్తులు పెట్టిన ఎవడు కూడా అల్హమ్దులిల్లాహ్ తర్వాత తినడు. 6:26 ఇఫ్తార్. ఎలా చూస్తుంది తెలుసా? ఖచ్చితంగా 6:23 అయిపోయింది, కేవలంగా 3 నిమిషాలు మాత్రమే ఉంది. ఎవరైనా తింటారా? లేదు. 6:25 అయింది, తింటారా? లేదు. 6:25 జస్ట్ 5 సెకండ్స్ మోర్. ఎవడైనా అంటుకుంటాడా? ముందు బనానా ఉన్నాయి, సపోటా ఉన్నాయి, మంచి డ్రింక్స్ తెచ్చుకున్నాడు, టైం అయిందా లేదా? ఇది డిసిప్లిన్. సుబ్హానల్లాహ్. లోకం మొత్తం ఎవడు చెప్పినా సరే వినడు సార్. టైం అయితేనే ఇది పంక్చువాలిటీ, అది భక్తి. లఅల్లకుమ్ తత్తకూన్ తఫ్సీర్ ఏముంది, వివరణ ఏముంది? ఇంట్లో ఉన్నావు, ఎండలు భయంకరంగా ఉన్న 40 డిగ్రీల సెల్సియస్ దాటింది, దప్పికతో నేలకంతా పిడిసకట్టుకుపోయింది, ఆకలితో కడుపు నకనకలాడుతూ ఉంది, ఇంట్లో ఎవరు లేరు, తలుపులు కిటికీలు మొత్తం మూసుకున్నాం, ఫ్రిడ్జ్లో చల్లని నీళ్ళు ఉన్నాయి, టేబుల్ మీద మంచి ఫ్రూట్స్ ఉన్నాయి, చూసేవాళ్ళు లేడు, అడిగేవాళ్ళు లేడు. తాగుతావా? బోలో, తాగుతారా? ఒక ఫ్రూట్ తింటారా? కారణం అల్లాహ్ నన్ను చూస్తున్నాడు. నిన్ను చూసేవాళ్ళు లేడు, నిన్ను అడిగేవాళ్ళు లేడు. ఆకలితో ఉన్నావు, నీ శరీరానికి అవసరమై ఉంది కూడా, కానీ నువ్వు ఎందుకు వాటికి దూరంగా ఉంటున్నావు? నన్ను పుట్టించినటువంటి నా స్వామి చూస్తున్నాడు. ఉపవాసం భంగం అయిపోద్ది. ఇది భయం. పాపం చేసే ప్రతిసారి నిన్ను చూసేవాళ్ళు లేకపోయినా దూరంగా ఉండాలి. అది ఉపవాసం కోరుకునేది. సుబ్హానల్లాహ్. తప్పు చేసే ప్రతిసారి నన్ను పుట్టించినటువంటి నా స్వామి చూస్తున్నాడు. ఎవడు నిన్ను అడగకపోవచ్చు, ఎవడు నిన్ను చూడకపోవచ్చు, ఏ సీసీ కెమెరాలు ఉండకపోవచ్చు, కానీ నన్ను పుట్టించినటువంటి నా స్వామి చూస్తున్నాడు అని ఆ పాపానికి దూరంగా ఉండడానికి ఇచ్చేటువంటి ఒక డిసిప్లిన్, ఒక క్రమశిక్షణ నేర్పించేటువంటి ట్రైనింగ్ పీరియడ్ అల్హమ్దులిల్లాహ్ రమదాన్. కానీ నువ్వేం చేస్తున్నావు? ఉపవాసం అయిపోగానే ఇఫ్తార్ చేసాడో లేదో బయటకు వచ్చి భయ్ సుబోసే నైపి అని చెప్పేసి ఇందులో ఒకటి
మొత్తం పొద్దున్న నుంచి ఆపిని మొత్తం మొదలు పెడతాడు. వాడి ఉపవాసం నెరవేరదు, గుర్తుపెట్టుకో. కారణం, నిన్ను మారాలని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వాటిని నుంచి దూరం చేశాడు. కానీ నువ్వేం చేస్తున్నావు? అల్లా నేను మారను, నా ఇష్టం, నేను ఇలానే వీటికి బందీగానే ఉంటాను, ఈ బానిస బ్రతికినే బతుకుతాను, నువ్వు ఇచ్చినటువంటి అపురూపమైనటువంటి ఈ దేహాన్ని అమానతిని ఖియానత్ చేస్తాను, పాడు చేస్తున్నాను. గుర్తుపెట్టుకో. నువ్వు మారాలని, నీలో మంచి రావాలని, నీకున్నటువంటి చెడులన్నీ దూరం కావాలని ఆయన కోరుకుంటున్నాడు. కానీ నువ్వు మారడంలా, నువ్వు విడిచిపెట్టిన పాన్ పరాకు, బీడి, చుట్టా, కైని, ఎంసీ మొత్తం టోటల్గా మళ్ళీ ఇఫ్తార్ అయిపోగానే మొదలు పెడుతున్నావు. అలాంటి వాడికి ఉపవాసం వల్ల ఒరిగేదేమీ లేదు సోదరులారా. ఎవరెవరో వింటున్నాం కదండి, భయ్ హమే వైశాఖయే దీన్ని రోజులు వేసుకున్నామంటే నేను అది విడిచిపెట్టాను. నువ్వు అల్లాహ్ కోసం ఏం త్యాగం చేసావయా? ఏం త్యాగం చేసావు నువ్వు? నిన్ను కష్టపెట్టాలనుకోవటం లేదే ఆయన. యురీదుల్లాహు బికుముల్ యుస్ర్ వలా యురీదు బికుముల్ ఉస్ర్. నిన్ను కష్టపెట్టాలని కోరుకోవటం లేదు, నీకు మేలు చేయాలని కోరుకుంటున్నాడు. అందుకే ఉపవాసాన్ని పెట్టాడు. నువ్వు ఆకలితో నకనకలాడుతూ ఉంటే, నీవు దప్పికతో అల్లాడిపోతుంటే ఆయన నవ్వాడు. కానీ నా దాసుడికి మేలు జరగాలి. వాలి తుక్మిలు లీద్దత, ఇది కేవలంగా కొన్ని రోజులు మాత్రమే పెట్టాను అన్నాడు. వాళ్ళు తుకబ్బిరుల్లాహ మహదాకుం లఅల్లకుం తష్కురూన్. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నీకు హిదాయత్ ఇచ్చాడే, ఎక్కడెక్కడో వెళ్ళేవాడు లేకపోతే. ఆయన నిన్ను ఎంత అద్భుతంగా తయారు చేశాడు. ప్రవక్తల బంధువులకి, ప్రవక్తను చూసిన వాళ్ళకు కూడా ఈయనటువంటి హిదాయత్ నీకు ఇచ్చాడే. వాళ్ళు తుకబ్బిరుల్లాహ అలా మహదాకుం. 950 సంవత్సరాలు చెబితే ఆయన కొడుకు మారలేదు. నూహ్ అలైహిస్సలాం వారి కొడుకు కట్టుకున్న భార్య కలిమా చదవలేదు. ఇబ్రాహీం అలైహిస్సలాం వారి కన్న తండ్రి మారలేదు. లూత్ అలైహిస్సలాం వారి భార్య నమ్మలేదు. సాక్షాత్తు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని పెంచి పెద్ద చేసిన అబూ తాలిబ్కి హిదాయత్ రాలేదు. కానీ నీకు ఇచ్చాడు, నాకు ఇచ్చాడు. ఎప్పుడో 1400 సంవత్సరాల తర్వాత ఆయన్ని చూడలేదు, ఆయనతో పాటు తిరగలేదు, ఆయన సహాబాలని చూడలేదు. కానీ ఈరోజు ఆయన గృహంలోకి వచ్చే అదృష్టం మనకి ఇచ్చాడు. వాళ్ళు తుకబ్బిరుల్లాహ అలా మా హదాకుం. ఆయన నీకు హిదాయత్ ప్రసాదించినందుకు అల్లా నువ్వు ఇది ఇవ్వకపోతే నేను ఎక్కడో ఉండేవాడినల్లా, ఎవరెవరు చుట్టూ తిరిగేవాడినల్లా. అల్లా హిదాయత్ ఇచ్చావు కాబట్టి నిన్ను ఆరాధించే భాగ్యం లభించిందల్లా అని ఆయన్ని స్తుతించడానికి ఉపవాసం సాధన అన్నాడు. అన్నీ ఒకెత్తో ఉపవాసం అసలైన ఎత్తు. ఇది నాది అన్నాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. నువ్వు నమాజ్ చదువుతున్నావు, డూప్లికేట్ వాడు అయ్యి ఉండొచ్చు. ఎందుకంటే భయ్ అందరి కోసం వచ్చినట్టు ఉండొచ్చు, నీ మనసులో తెలియదు, ఎవడికి తెలియదు. నువ్వు దాన ధర్మాలు చేస్తున్నావు, ఏదో అబ్బో దానాత్ముడిని మించుకోవడానికి అయ్యి ఉండొచ్చు. ప్రతి ఆరాధనలో కలుషితం అయ్యే అవకాశం ఉంది. బట్ అల్లా అంటున్నాడు, ఇది నాది, నేను నా దాసుడికి స్వయాన ఇస్తాను అన్నాడు ప్రతిఫలం. సుబ్హానల్లాహ్. ప్రతిదానికి దైవదూతల చేత ఇప్పిస్తాడు, ప్రతిదానికి ఒక పుణ్యం ఖరారయ్యింది. కానీ ఉపవాసం నాది, నేను నా దాసుడికి నేరుగా ఇస్తాను. ఒక ఎమ్మెల్యే దగ్గర ఏదైనా బహుమానం తీసుకుంటున్నా అనుకో, ఎలా ఉంటుంది? అదే ఒక మినిస్టర్, ఒక ముఖ్యమంత్రి, ఒక ప్రధానమంత్రి, రబ్బుల్ ఆలమీన్ సమస్త లోకాలను నడిపించేటువంటి ఈ విశ్వ వ్యవస్థను ఎవరైతే క్రమబద్ధంగా నడిపిస్తున్నాడో ఆ స్వామి అంటున్నాడు, నా దాసుడికి నేరుగా ఆ పుణ్యాన్ని నేను ఇస్తాను. ఎంత అదృష్టం సోదరులారా, అల్లాహ్ చేతుల మీద. సుబ్హానల్లాహ్. అయితే నీ ఉపవాసం డూప్లికేట్ అయ్యి ఉండకూడదు. సంపూర్ణమైనటువంటి విశ్వాసంతో నువ్వు ఉండాలి సోదరులారా. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏమన్నాడు తెలుసా? ఉపవాసం. నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క ఫర్మాన్ కూడా ఉంది, ఉపవాసం మాట్లాడుతుంది. మీ ఊళ్ళో ఎప్పుడైనా మాట్లాడిందా? మీ ఊళ్ళో కాదు, మా ఊళ్ళో ఏ ఊళ్ళో మాట్లాడదు, ఆఖరితలో మాట్లాడుతుంది. ఉపవాసం మాట్లాడుతుంది. మన ఊళ్ళో ఉపవాసం ఎలా మాట్లాడుతుంది? అల్లా ఈ దాసుడిని ఇబ్బంది పెట్టానల్లా, ఈ దాసుడిని ఆకలికి దూరంగా ఉంచానల్లా, ఆకలితున్నా కానీ అన్నం తినకుండా ఉంచానల్లా, దప్పికతో ఇబ్బంది పడ్డాడల్లా, అయినా దూరంగానే ఉన్నాడల్లా, కట్టుకున్న అందమైన భార్య పక్కనుందల్లా, కానీ కామ వంచలు కూడా లోను కాలేదల్లా. అల్లా ఇతన్ని నరకం నుండి కాపాడు. నీ ఉపవాసం నీ గురించి సిఫారసు చేస్తుంది. సుబ్హానల్లాహ్.
కరెక్ట్గా నువ్వు ఉంటే, నియమాలను ఖచ్చితంగా నువ్వు పాటిస్తే ఎలా ఉండాలో అలా, సహరీ చేసినది మొదలుకొని ఇఫ్తార్ చేసేదాకా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రసన్నత కోసం నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం వారి సున్నత్ ప్రకారం ఉంటే నీ ఉపవాసం నీ గురించి ఆఖిరతులో సిఫారసు చేస్తుంది. అందుకనే ఉపవాసాన్ని కూడా అలవాటు ప్రకారంగా भाई कैसा भी हर साल जो है 15 दिन रहता అంటాడు ఒక్కొక్క ఆయన. ఈ మహానుభావుడు కొంచెం పర్వాలా. మరికొంతమంది ఉన్నారు, भाई हमें 7वीं से शुरू करेंगे, बड़ी रात का तैयारी. 7वीं से शुरू करना, 21 से शुरू करना नहीं इस्लाम में. फमन शहीद मिनकुम शुहरा फल्यसूम. ఇక మీదట రంజాన్ మాసంలో నువ్వు బ్రతుకుంటే చచ్చిపోతలేదు. ఒకవేళ రంజాన్ మాసాన్ని నువ్వు పొందితే ఫమన్ షహీద మిన్కుమ్ షుహరా ఫల్యసూమ్, ఈ ఉపవాసాన్ని నువ్వు పాటించాలి 30 రోజులు అన్నాడు. కాబట్టి అలవాటు ప్రకారం ఉండటం కూడా లేదు. నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, ప్రతిరోజు సూర్యోదయం కంటే ముందే అల్లా 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 నీ కోసం, నీ ప్రసన్నత కోసమే ఉంటున్నారు అల్లా అని నువ్వు సంకల్పం చేసుకోకపోతే ఆ ఉపవాసం నెరవేరదు అన్నారు. अलवाट चुक भाई मुझे आदत, भाई आदत इस्लाम के अंदर कोई मुकाम नहीं है उसे. आदत की इस्लाम లో ఏ ప్రాధాన్యత లేదు, సున్నత్ కి మాత్రమే పుణ్యం ఉంది. హర్ దిన్ 30 दिन అల్లా అల్లా నీ కోసం ఉపవాసం ఉండన్నా. లోకంలో ఎవడు చెప్పినా ఒకవేళ ఉండరు, ఎందుకంటే ఏదో ఒక విధంగా చూడనప్పుడైనా తాగేస్తాడు. కానీ అల్లా నీ కోసమే ఉంటాను. అల్లా ఆకలి దప్పుల్ని తట్టుకొని భార్యకు దూరంగా సూర్యోదయం మొత్తం కూడా పగడు మొత్తం కూడా నీ కోసమే ఉంటున్నాను అల్లా. సూర్యోదయపు ధవళ రేఖలు ప్రస్ఫుటమైన మధ్య నుండి సూర్యాస్తమయం దాకా అల్లా అల్లా నీ కోసం ఉపవాసం సంకల్పం ప్రతిరోజు సూర్యోదయానికి ముందే చేయాలి. ప్రతిరోజు 30 సంకల్పాలు చేయాల్సిందే. ఇంకా నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, ఉపవాసము డాలు వంటిది. యుద్ధరంగంలో దిగినటువంటి సైనికుడు ఒక చేతిలో ఖడ్గాన్ని పట్టుకుంటాడు, యుద్ధం చేస్తుంటాడు, రెండో చేతిలో డాలు ఉంటుంది. శత్రువు వేసేటువంటి వేటు తన మీద పడనివ్వకుండా ఆపుతాడు. ఉపవాసం అలా డాలు. ఎన్ని చెడులు నీ చుట్టూ ఉన్నా ఆ చెడును నీ మీద పడనీయకుండా ఉపవాసం కాపాడుతుంది, అది డాలు. ఒకవేళ ఉపవాసం ఉండి కూడా నువ్వు చెడు చేస్తున్నావు అంటే నీ ఉపవాసం డాలు కాదు, వ్యర్థం. మారు, ఇకనైనా మారు. జీవితాన్ని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇచ్చాడు. వయసు దాటిపోతుంది, మోకాళ్ళ నొప్పులు వచ్చాయి, నడువుల నొప్పులు వచ్చాయి, బీపీ వచ్చింది, షుగర్ వచ్చింది, కొలెస్ట్రాల్ పెరిగిపోయింది. పొనుకునే తల్లికి రోజు గుప్పెడు బిళ్ళలు మింగుతున్నావు. కనీసం పాసు కూడా ఖచ్చితంగా కూర్చొని పోసుకోలేకపోతున్నావు. అయినా ఇప్పటికి కూడా నీకు సున్నత్ మీద ప్రేమే లేదు అంటే నీ గుండెల్లో నిజంగా ఈమాన్ లేనట్టే. ఇంకెప్పుడు నువ్వు మారేది? ఊరు పొమ్మంటుంది, కాడు రమ్మంటుంది, ఎప్పుడు ఆగిపోతావో తెలియదు. అయినా కానీ మార్పు లేవా? అయినా కానీ ఈ సంవత్సరం అయినా ఖురాన్ గ్రంథాన్ని అర్థంతో చదవవా? అయినా కానీ నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవిత విధానం ఏంటో తెలుసుకోవా? కులం కోసమే ఉంటావా? పేరు కోసమే బ్రతుకుతావా? ఈ బడాయిలు, గర్వాలు, అహంకారాలు వీటి కోసమే నువ్వు జీవిస్తావా? డిసైడ్ చేసుకో సోదరులారా. ఎవడికి పనికిరానటువంటి రోజు. యౌమ యఫిర్రుల్ మర్'ు మిన్ అఖీహి వ ఉమ్మిహి వ అబీహి వ సాహిబతి వ బనీ. ఆ రోజున కట్టుకున్న భార్య పనికిరాదు, కడుపును పుట్టిన బిడ్డలు పనికిరారు, జన్మనిచ్చిన తల్లిదండ్రులు పనికిరారు. నువ్వేం చేసావో అది మాత్రమే నీకు ఉపయోగపడుతుంది. ఫమన్ యఅమల్ మిస్కాల జర్రతిన్ ఖైరన్ యరా వమన్ యఅమల్ మిస్కాల జర్రతిన్ షర్రన్ యరా. రవ్వంత పాపం చేసిన, రవ్వంత పుణ్యం చేసిన విడవను. మిజాను ఉంది, తరాజులో కాటా వేసి తూకం తూసి నీ ప్రతిఫలాలను నీకు ఇస్తాను అన్నాడు. డిసైడ్ చేసుకో. యౌమ తకూను సమావు కల్ముహ్లి వ తకూనుల్ జిబాలు కల్లిహ్ని వలా యస్అలు హమీమున్ హమీమా యుబస్సిరూనహుమ్ యవద్దుల్ ముజ్రిము లవ్ యఫ్తది మిన్ అదాబ్. ఆకాశము కరిగిన వెండి మాదిరిగా అయిపోతుంది,
పర్వతాలు ఏకిన దూది పింజల వలె గాలిలో ఎగరవేయబడతాయి. స్నేహితులు చూసినా పట్టించుకున్నటువంటి రోజు, కట్టుకున్న భార్య, తోడపుట్టిన అన్నదమ్ములు, నీ వారసులు, ఖాందాన్, కుటుంబ సభ్యులు మొత్తాన్ని పరిహారంగిచ్చి అల్లా అల్లా నన్ను నరకు నుండి కాపాడు అంటాడు. కల్లా ఇన్నహాలదా నజాతల్ షవా చదవు మన్నత భరవత వల్లా. ఒకరిని పరిహారంగా తీసుకుని మరొకరిని విడిచిపెట్టడం జరగదు. నువ్వేం చేసావు? 80 సంవత్సరాలు నీకు జీవితం ఇచ్చానే. ఏ రోజైనా ధర్మం ప్రకారం ఉన్నావా? ఏ రోజైనా 5 పూట్ల జమాతో నమాజ్ చదివావా? నా గ్రంథాన్ని చదివావా? నా ప్రవక్తని అనుసరించావా? నా కులం అన్నావు, నా మతం అన్నావు, నా ఇష్టం అన్నావు. మనస్సుకు దాసుడయ్యావు. మనోవాంఛల లోలత్వానికి నువ్వు గురయ్యావు. హరామైనా పర్వాలేదు, ఏదైనా పర్వాలేదు, డబ్బులు సంపాదించడమే ధ్యేయంగా పెట్టుకుని వచ్చావు. మట్టిలో మట్టయ్యావు. ఈ రోజు నా ముందుకు వచ్చావు, ఏడుస్తున్నావు, ఉపయోగం లేదు అంటాడు. ఏడుస్తున్నాడు మనిషి. ولو ترى إذ المجرمون ناكسوا رؤوسهم عند ربهم ربنا أبصرنا وسمعنا فارجعنا نعمل صالحا إنا موقنون. అల్లా నన్ను లోకులని పంపించల్లా. ఎన్నిసార్లు చెప్పినా నేను నమాజ్ చదవలేదల్లా, ఖురాన్ గ్రంథాన్ని అర్థంతో చదవలేదల్లా. ఏదో నలుగురితో పాటు అలా పోయి ఇలా వచ్చానల్లా. తల్లిదండ్రులు ఎదించాను, భార్య బిడ్డలు హింసించాను. అల్లా ఆరాంలోనే బ్రతికాను, ఆరాంలోనే చచ్చిపోయాను. అల్లా లోకులని ఒక్కసారి పంపిస్తే పునీతుణ్ణైతాను, ధర్మబద్ధంగా బ్రతుకుతాను, ఖురాన్ చదువుతాను, ప్రవక్త విధానం ప్రకారం ఉంటాను. ఏడ్చి ఏడ్చి రోదిష్టి చేతులు కొరుక్కుంటాడు, తోళ్ళు లేచిపోయేదాకా. అల్లా అంటాడు కల్లా పంపను. ఎన్ని రంజాన్లు నీకు ఇచ్చాను, మారావా? ఎన్ని బక్రీదులు నీకు ఇచ్చాను, మారావా? ఎన్ని జుమాలు నీకు ఇచ్చాను, మారావా? నీకోసమే ఖురాన్ పంపించాను, మారావా? 23 సంవత్సరాల కఠినమైన జీవితాన్ని గడిపి ప్రపంచానికి ఆదర్శమయ్యాడే, ఆయన జీవితాన్ని ఏ రోజైనా చదివావా? మళ్ళీ లోకంలో పంపించిన నువ్వు అదే పని చేస్తావురా? నువ్వు ఫోన్ చూసుకుంటానే కూర్చుంటావు, నువ్వు ఆ రాజకీయాలను తిరుగుతూ ఉంటావు, నువ్వు ఆ డబ్బు పిచ్చి, ఆ ఉద్యోగం అంటావు, ఈ వ్యాపారం అంటావు, ఆ విధంగా నువ్వు అదే ఉంటావు. నిన్ను మళ్ళీ లోకంలో పంపిన అవకాశం లేదు. పంపించుడు. సోదరులు, ఎవరికి వాళ్ళు ఆలోచించు. ప్రవక్తల కుటుంబ సభ్యులు కూడా లభించాల. ఎవరికైతే అల్లా సుబ్హానహు వ తఆలా రదియల్లాహు అన్హు వరదు అన్నాడో వాళ్ళు కూడా ఎంతగా వేదన కోరి తెలుసా? అబ్దుల్లా బిన్ అమర్ బిన్ ఆస్ రదియల్లాహు తఆలా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని చూసి, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంతో ఉండి 5 పూట్ల నమాజులు జమాత్తో చదువుతూ, తహజ్జుద్ నమాజులు చదువుతూ, దాన ధర్మాలను విస్తృతంగా చేసి రదియల్లాహు అన్హు వరదు అన్ స్వర్గం సర్టిఫికెట్ లభించినటువంటి సహబాలు. అమర్ బిన్ ఆస్ రదియల్లాహు తఆలా ఏం చేస్తారంటే కొడుకు పెళ్లి చేస్తారు. మంచి రూపవతిని, శీలవతిని, గుణవతిని, దీన్దార్ అమ్మాయిని చూసి వివాహం జరిపిస్తారు. వివాహం సుమారు 4 రోజులు కూడా గడిచిపోతుంది. అమర్ బిన్ ఆస్ రదియల్లాహు తఆలా అడుగుతారమ్మా, మీ వైవాహిక జీవితం ఎలా ఉంది, సంసారం ఎలా గడుస్తుంది అని. కోళ్ళు ఏమంటుందో తెలుసా? నాన్న, మామయ్య, పెళ్ళి సుమారు 4 రోజులు అవుతున్నా నీ కుమారుడు ఇంతవరకు నా కొంగు వైపు కూడా చూడలేదు. నేను నా సంసార జీవితం ఎలా గడుస్తుందో ఎలా చెప్పగలను? ఆయనకు ఆశ్చర్యం వేసింది. ఏమైందని వీడికి? పెళ్ళి ఇన్ని రోజులు అవుతున్న భార్య వైపు ఎందుకు చూడలేదు? వెంటనే కొడుకుని తీసుకొని నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం వారి దగ్గరికి వెళ్తాడు. ఆయన నబీ సల్లల్లాహు అలైహి వసల్లం ఇది పరిస్థితి. అబ్దుల్లా అని పిలిచి, అబ్దుల్లా ఏంటి మీ నాన్న ఇలా చెప్తున్నాడు, నిజమేనా? ఇన్ని రోజులు బట్టి నువ్వు నీ భార్య వైపు చూడని మాట నిజమేనా? అవును నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం. ఎందుకయ్యా? నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం, నా హృదయానికి అలాంటి చింతన పట్టుకుంది, నా దిల్కి అలాంటి ఒక వేదన పట్టుకుంది. స్వర్గంలోకి వెళ్ళాలి, చచ్చిపోగానే స్వర్గంలోకి వెళ్ళాలి, ఆ స్వర్గాన్ని నేను పొందాలి. ఆ వేదనతో నేను రేత్రులేమో తహజ్జుద్ నమాజ్ చదువుతున్నాను, పొగులేమో ఉపవాసం ఉంటున్నాను, భార్య వైపు చూసేటువంటి పరిస్థితి లేదు. సోదరులారా, ఆలోచించు. స్వర్గం యొక్క సర్టిఫికెట్ లభించినటువంటి ఆ సహాబాలు వాళ్ళు ఆలోచిస్తే, అసలు నువ్వు ఇంతోటికి 5 పూట్ల నమాజీ జమాతో చదవు, ఎప్పుడో వారంలో 1-2 సార్లు చదువుతావు, ఫజర్ నమాజులు వారాలు నెలలు ఎగ్గొట్టేస్తావు, మునాఫికత్ నీలో ఉంది. ఇన్ని ఉండి కూడా భయ్ ఆమె ముసలమానా, ఆమె డైరెక్ట్ జన్నతే, ఏక్ నా ఏక్ దిన్ కైసా భీ జన్నత్ మే జాతే కదే, కౌన్ బోలే బాబు బాత్? చెప్పలే నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం.
సాక్షాత్తు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, ఫాతిమా ఏదైనా కావాలంటే దిర్హమైన దినారైనా ఇక్కడే అడుగమ్మా, నీ తండ్రి తనకున్న దాంట్లో ఇవ్వగలుగుతాడు. అల్లాహ్ దగ్గర నేను నీ కోసం ఏం చేయలేను ఫాతిమా, నీ ఆచరణే నిన్ను కాపాడుతుంది. ఎవరన్నమాట? ఇమాముల్ అంబియా, కౌసర్ పంచే ప్రవక్త, మిరాజు చేసి వచ్చిన ప్రవక్త తన కూతురుతో అన్న మాటలు. ఆమె క్యా समझते हैं भाई, हमारा मुर्शिद देख लेते हैं, हमारा मुरीद है पूरे उन्हों एक पत्ता में लिखते కదా మట్టి అయిపోద్ది, నువ్వు సమాధి వేసిన తర్వాత మట్టి అయిపోదు. అది దైవతులకి ఏం తెలియదు, ఏమన్నా చిట్టి రాసుకొచ్చాడా? ఈ అడుగురు మర్రబ్బుక మా నబియుక మా దీనుక, तुम्हारा रब कौन है, तुम्हारा दीन क्या है, तुम्हारा नबी कौन है, 3 ही सवाल होगा और चौथी भी होगा, कैसा मालूम ये? ఇది ఎలా తెలుస్తుంది? అప్పుడు అంటాడు, ఎవరైతే ఖురాన్ చదివాడో, ఇవన్నీ నేను ఖురాన్ చదివానండి అందుకే నాకు అర్థమయ్యాయి నువ్వు అనొచ్చు. మరి చదువు రాకపోతే రెండో, చదువు రాకపోతే ఫోన్ వాడతల్లా? అంతకుముందు అసలు చదువు రాబాయి అసలు మనకు తెలియదు అంటే, ఇప్పుడు అబ్బో భయ్ ఉస్మే జాతం హే మై ఇస్మే జాతం హే పోనా మాలూం కర్ లియా ఫోన్ మే. కానీ ఖురాన్ ఎప్పుడు అడిగా గురువు గారిని పెట్టుకున్నావు, ఆయనకి నెలకు 15,000-20,000 ఇస్తున్నారు. भाई हमारा वस्ताद मुझे ये सूर्य फातिहा सिखाओ, मुझे अतिहात सिखाओ, मुझे ये कुरान सिखाओ, मुझे उसका माँ नहीं बोलो. ఎప్పుడన్నా అడిగావా फोन गुరించి? भाई बेटा मोहब्बत से पूछते हैं क्या भी नहीं, कैसा ये ఆన్ करना. బా ఎంత ప్రేమగా అడిగి నేర్చుకున్నాడో, వాడిని అడిగి ఈయన్ని అడిగి పక్కన అడిగి. మరి పనికి మారిన ఫోన్ గురించే నువ్వు అంతని అడిగి తెలుసుకున్నావే, నీకోసం సిఫారసు చేస్తున్న ఖురాన్ గ్రంథం గురించి ఎప్పుడన్నా తెలుసుకున్నావా? సోదరులారా ఆలోచించు, ఎన్నో విషయాలు ఉన్నాయి. సరే సమయం చెప్పుకుంటూ పోతే చెప్పుకుంటూ వెళతాం, కానీ ప్రజలు కూడా ఆచరించారు. నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, అందుకని ఇక నుంచి అయినా మారండి, మార్పు తీసుకుని రమజాన్ ఇన్షాల్లా సుబాల సరోవరం 1000 నెలల కన్నా శ్రేష్టమైన ఒక రాత్రి ఉంది. 21, 23, 25, 27, 29 5 రాత్రులలో అన్వేషించండి. ఒక రాత్రి ఉంది, అందులో ఫలానా రాత్రి ఉండండి అని చెప్పలా, ఆ ఒక్కరోజు ఉంటే సరిపోతుందని చెప్పలా. ఎన్నో హదీసుల్లో ఉండొచ్చు, కానీ నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పింది 5 రాత్రులు, ఆఖరి అష్రాలో బేసి రాత్రులలో మీరు జాగారం ఉండండి. 1000 రాత్రుల కంటే 1000 నెలల కంటే శ్రేష్టమైనది లైలతుల్ ఖద్ర్ ఖైరుమ్ మినల్ ఫిషర్. ఆ ఒక్క రాత్రి అల్హమ్దులిల్లాహ్ 5 రాత్రులు ఏదో ఒక రాత్రి నీ పాలిటవుతుంది. ఆ రోజు నువ్వేం చేయాలి? అల్లాహుమ్మా ఇన్నక అఫ్వున్ తుహిబ్బుల్ అఫ్వ ఫఅఫు అన్నీ, అల్లాహుమ్మా ఇన్నక అఫ్వున్ తుహిబ్బుల్ అఫ్వ ఫఅఫు అన్నీ. అల్లా నువ్వు క్షమించేవాడి వల్ల, క్షమించడానికి ఇష్టపడేవాడి వల్ల అల్లా నన్ను క్షమించల్లా. ఏడ్చి దువా చేయాలి, ఖురాన్ చదవాలి. నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం వారి విధానం ప్రకారం నువ్వు జిక్ర్ అస్కార్ చేస్తూ ఉండాలి. సిగరెట్లు దాక్కుంటూ, బీడీలు దాక్కుంటూ, పాన్ పరాగులు తినుకుంటూ, బెచ్చేలాడుకుంటూ, బైక్లకి సిలిండర్లు తీసేసి మాంతును ప్రజల్ని, నిద్రపోయే ప్రజల్ని ఇబ్బంది పెట్టమని ఎక్కడ చెప్పాలా? ఈరోజు రంజాన్ వస్తే డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా అల్లాడిపోతున్నారు. ఏం చేయాలి? ఒక డిసిప్లిన్ నేర్పించింది సోదరులారా. రంజాన్లో ఒకవేళ లైలతుల్ ఖద్ర్లో నువ్వు ఉండేటట్టయితే ప్రశాంతంగా ఉండాలి, ఎవరిని ఇబ్బంది పెట్టొద్దు అని చెప్పిన ధర్మం అల్హమ్దులిల్లా. అలాంటిది కేవలంగా ఏదో కొంచెం ఇలా భయం చెప్పించుకొని మనం బయట ఎలా పడితే అలా తిరిగితే రేత్రుల పూట అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నీకు లైలతుల్ ఖద్ర్ కూడా గుర్తుపెట్టుకో. ఒకవేళ నీకు నిజంగా ఆ బడీ రాత్ యొక్క ఘనత ఫజీలత్ కావాలి అంటే మసీదులను కూర్చో, జిక్ర్ చేసుకో, ఏడ్చి అల్లా నేను ఆ పని చేశాను, అల్లా నాతో తప్పు జరిగిందల్లా, ఏడ్చి దువాలు చేయి, ఖురాన్ చదువుతూ ఉండు, అల్లాతో దువా చేస్తూ ఉండు. ఇది లైలతుల్ ఖద్ర్ నీకు దక్కాలంటే. అంతేగాని భయ్ ఆయన నెక్స్ట్ ఎలక్షన్ మే కౌన్ జీతా మసీదులోనే మీటింగ్ పెడతాడు. ఏది లైలతుల్ ఖద్ర్లో రాజకీయాల గురించి, సినిమాల గురించి, ఆటల గురించి నువ్వు చెబితే నీకు నిద్ర జాగరణ తప్ప. గుర్తుపెట్టుకో బాండ్ పేపర్ మీద. ఒకవేళ నువ్వు లైలతుల్ ఖద్ర్లో నమాజు, దువా, ఖురాన్ పారాయణం, జిక్ర్ అస్కార్ ఇది మినహాయించి నువ్వు ఏది చేసినా నీకు జాగరణ తప్ప మరొకటి లభించదు. కాబట్టి అంత ఘనమైనటువంటి రాత్రి నీ కోసం పెట్టాడు. ఇక నుంచి ఎన్నో సంవత్సరాలు గడిచిపోయాయి, ఒక్కటి దొరికితే సోదరుడు, ఒక్క రాత్రి 83 సంవత్సరాల 4 నెలలు. ఒకవేళ 5 రంజాన్లు నీకు దొరికినాయి అనుకో,
544 సంవత్సరాల పుణ్యమయ్యా. ఒక దాకా సిగరెట్లు తాక్కుంటా, బీడీలు తాక్కుంటా, చుట్టలు తాక్కుంటా పాడు చేసుకోబాకండి. ఎందుకంటే నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం అనునిత్యం వేదన గురయ్యేవారు. అయ్యో, పూర్వకాలంలో ప్రజలు 100 సంవత్సరాలు బతికేటువంటి వాళ్ళు, నా ఉమ్మతు యొక్క వయసు తక్కువ అని రోదన గురయ్యేవాళ్ళు. అందుకే నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం వారు కూడా 63 సంవత్సరాలకే లోకాన్ని వీడారు. ఇంతకు ముందు కాలంలో ఫజర్ నుంచి జోహర్ దాకా ఆయుష్ ఉండేది ఇజ్రాయిల్ కాలంలో. తర్వాత ఈసా అలైహిస్సలాం వారి హయాంలో జోహర్ నుంచి అసర్ దాకా ఉండేది, కొంచెం పీరియడ్ తగ్గింది. నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, నా ఉమ్మతు యొక్క ఆయుష్ అసర్ నుంచి మగరిబు, షార్ట్ పీరియడ్. అందుకని నబీ గారు కూడా 63 సంవత్సరాలకి లోకాన్ని వీడారు. ఇప్పుడు మరి ఈ మధ్యకాలంలో అయితే కుర్రోళ్ళు కూడా టపా 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 చచ్చిపోతున్నారు. అవకాశం మళ్ళీ మళ్ళీ రాదు, గుర్తుపెట్టుకో. అందుకని అల్లాతో వేడుకొని అల్లా సుబ్హానహు వ తఆలా మనకు లైలతుల్ ఖద్ర్ అని ఆఫర్ ఇచ్చాడు. ఈ లైలతుల్ ఖద్ర్ని నువ్వు పొందితే 83 సంవత్సరాలు, 5 రంజాన్లే అనుకుందాం, జస్ట్ 5 రంజాన్లు, 5 రంజాన్లు నువ్వు ముచ్చటంగా చేసుకున్నావు. అల్లా తప్పులు క్షమించల్లా, జరిగిపోయిందల్లా, ఇక ఎవరిని లోకంలో నమ్మనల్లా, ఏ పాపానికి ఒడిగట్టనల్లా, తల్లిదండ్రులు చూసుకుంటానల్లా, భార్య బిడ్డలు మంచిగా చూసుకుంటానల్లా, ఖురాన్ హదీస్ ప్రకారం ఉంటాను, ఈ జమాతులు పిచ్చి, ఈ వర్గాలు పిచ్చి, మొత్తం రాజకీయాలు పిచ్చి తీసేసి పవిత్రంగా బతుకుతానల్లా 5 రంజాన్లే దువా చేసుకున్నావు. 544 సంవత్సరాల పుణ్యం. సుబ్హానల్లాహ్, మేరీ బాత్ నహీ, అల్లా కా బాత్ హై. మారతావా, ఈ రాజకీయ పిచ్చులు అట్టనే చేస్తావా, డిసైడ్ నీది. అమ్మ, ప్రత్యేకించి స్త్రీల గురించి కూడా 2 మాటలు చెప్పి ముగిస్తాను. నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, ఉత్తమ ఇల్లాలు ఎవరు, బెస్ట్ లేడీ, స్టార్ లేడీ అంటే సీరియల్స్లో అవుతారు వాళ్ళు కాదు, ఏది మొత్తం అయిన పిచ్చి డ్రెస్సులు వేసుకుని మ్యాచింగ్లు పిచ్చి వాళ్ళు కాదు. నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, ఏ స్త్రీ అయితే 5 పూట్ల నమాజ్ చదువుతుందో, ఇంటికి దీపం ఇల్లాలు అన్నారు. ఒకవేళ ఆ ఇంటికి దీపంగా ఉంటే ఆ ఇల్లు ప్రకాశమానంగా వెలుగుతుంది. కానీ ఒకవేళ ఇల్లాలే అగ్నికణం అయితే ఇల్లు కాలి బూడిదైపోతుంది. ఏ స్త్రీ అయితే 5 పూట్ల నమాజ్ చదువుతుందో ఆ ఇంట్లో పుట్టిన పిల్లలు కూడా అల్హమ్దులిల్లాహ్ నమాజ్ చదువుతారు. ఏ స్త్రీ అయితే సీరియల్లో ముఖం పెట్టిందో, ఏ స్త్రీ అయితే ఫోన్లో ముఖం పెట్టిందో, ఏ స్త్రీ అయితే పనికి మాలినటువంటి వ్యవహారంలో ఉందో ఆ పిల్లలు కూడా అలానే తయారవుతారు. తల్లి వడే మొదటి బడి అన్నారు. నువ్వు ఖచ్చితంగా ఉంటే ఆ ఇల్లు స్వర్గధామం. నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం వారు కూడా చెప్పారు, ఉత్తమ ఇల్లాలు మంచి భార్యను దీన్దారురాలు చేసుకోండి. కానీ నువ్వేం చేస్తున్నావు భయ్, బడే కాందన్ సేవనాము. ఎందుకంటే తేడా వస్తే తంటానికి చాలామంది వస్తారుగా, అత్త కూడా బాగుంటుందని. అంతే కదా, బడే కాందన్ చేసుకుంటే రేపు తేడా పడింది అనుకో ఎక్కువ మంది వస్తారుగా. బహుత్ ఖూబ్సూరత్ గోరి, ఇది గోరి అండ్ గోరి ఓనకతే, అంత దీర్ఘం తీసిపోతే మనకి తెల్లగా ఉండాలంట. दूसरा पैसा भी होना कहते, मामूल से 5 लाख 10 लाख नहीं, कम से कम 20 के ऊपर नहीं तो रिश्ता बताओ అంటాడు. నిన్ను కొనుక్కున్న తర్వాత మీ నాన్నకి సేవ చేసిద్దా? ఏమో ఇప్పుడు అన్ని డబ్బులు పెట్టి కొందనుకో, నిన్ను సేవ చేసిద్దా? మీ అమ్మ నాన్నకి సేవ చేసిద్దా? కాబట్టి నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, డబ్బులకి ప్రాధాన్యత ఇవ్వబాక, డబ్బులకి ప్రాధాన్యత ఇవ్వబాక, అందానికి ప్రాధాన్యత ఇవ్వబాక, కాందానికి ప్రాధాన్యత ఇవ్వబాక. లోకం అలానే చేస్తుంది. కానీ నువ్వు దీనికి ప్రాధాన్యత ఇయ్యి. అమ్మాయి నమాజ్ చదువుతుందా లేదా, అమ్మాయి పరదాలో ఉంటుందా లేదా, అమ్మాయి తల్లిదండ్రులకి విధేయత చూపుతుందా లేదా, అమ్మాయికి ఖురాన్ చదవడం వచ్చా లేదా. ఎందుకంటే అలాంటి పిల్లల్ని తెచ్చుకుంటే నీ నసల్, నీ వారసులు అల్హమ్దులిల్లాహ్ స్వర్గానికి అర్హులైతారు. నువ్వు ప్రపంచానికి ప్రాధాన్యత ఇస్తే నీ పిల్లలు కూడా ప్రపంచంలో పరాభం పాలవుతారు. ఏం మిగలదు. వచ్చిన కాడి నుంచి తగులే సాఫ్ట్వేర్ అని చేసుకున్నారు. పెళ్ళైన 3 రోజే భయ్ ఈయన దేకి కదా, ఈయన వాడు లోనికి వెళ్ళిన తర్వాత ఓపెన్ చేసి చూశాడు. చూసిన తర్వాత నక్కో జేవో బచ్చే ముझे నక్కో ముझे కైసా भी कितना ही तो परवाने भी मुझे तलाक दिलाओ అంటాడు. ఎందుకు? లోకానికి డబ్బుకు ప్రాధాన్యత ఇచ్చారు. డబ్బుకి అందానికి ప్రాధాన్యత ఇవ్వద్దు. దీనికి ఈరోజు కొంతమంది నిజంగా ఆలిం చదివామని చెప్పేసి అంటున్నారు, భయ్ హమారా బచ్చే ఖురాన్ పడాను. అమ్మో ఈమె ఎంత చదివిద్దాం అనుకుంటు వచ్చిన కాడి నుంచి ఫోన్లో ముఖం పెడితే పొద్దున మళ్ళీ పొనుకున్న దాకా ఫోనే పాపం. ఏది ఆలిం పడితే బచ్చి ఖురాన్ పడే బచ్చి, అరే ఎక్కడ చదివి తెలియదు పాపం. ఏంది ఆమెకు వచ్చిందంటే
ఎప్పుడో చిన్నప్పుడు ఆఫీస్ ఆపుకనే బయటకో నాసిరా సిక్లే కతే చదివిద్దావా ఈడేం చెప్తాడు పెళ్ళేటప్పుడు भाई हमारा बच्ची को कुरान सिखाया हमें हमारा बच्ची कुरान पढ़ी बाल हमारा खानदान में एक औरत वैसा औरत बच्ची आते कुरान पढ़ते అని చెప్పి తర్వాత ఏముండదు. కారణం ఏంటంటే మనం అర్థం లేకుండా చేసుకోవడం అలవాటు అయిపోయింది. కాబట్టి జ్ఞానంతో ఆచరించడం కొంచెం టైం పట్టింది. మంచి సంబంధం చూడండి, పిల్లలకి దీందార్ చేయండి, పిల్లల్ని దీందార్ చేయండి. మీ పిల్లలకి అదే విధంగా, అంతేగాని కట్నాలు డబ్బులకి ఆశకి అందాలకి లోబడవద్దు. తర్వాత నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, ఏ స్త్రీ అయితే ఉపవాసం ఉంటుందో రంజాన్లో, ఆ హదీసులో కొంచెం ఫమన్ కాన మరీదన్ వలా సఫరిన్ ఫఇద్దతు మిన్ అయ్యామిన్ ఉఖరా, ఇందులో రెండు విషయాలు చెప్పారు. అల్లాహ్ తాలా ఉపవాసాలు వద్దు అని చెప్పేది ఇద్దరు చెప్పారు. ఒకటి, రోగిష్టోళ్ళు ఉపవాసం ఉండే పని లేదు. రోగిష్టోళ్ళు ఫమన్ కాన మరీదన్ వలా సఫరిన్, ప్రయాణంలో ఉండే వాళ్ళు కూడా ఉపవాసం ఉండే అవసరం లేదు. అంటే రోగిష్ఠుడు అంటే భయ్ ముझे కమర్ మే దర్ద్ హే, భయ్ ముझे थोड़ा బీపీ హే, ఏ చోటా చోటా నే హే. ఒక నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, ఏ వ్యక్తి ఒకవేళ డాక్టర్ గారు చెప్పారు, అబ్బాయి నువ్వు ఉపవాసం ఉంటే కనుక రోగం పెరిగితే చచ్చిపోతావు, అది రోగం అంటే. మా గురువు గారికి 20 సంవత్సరాల క్రితం షుగర్ వచ్చింది, ఆయన కనుక ఒక్క ఉపవాసం కూడా విడిచిపెట్టలేదు. బైపాస్ ఎంచుకున్నాడు, ఆ సంవత్సరం కూడా అల్హమ్దులిల్లాహ్ విడిచిపెట్ల. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆయనకి సమాధి బాధ నుండి కాపాడుగాక. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆయనకి ఉన్నతమైనటువంటి జన్నతుల్ ఫిర్దౌస్ని ప్రసాదించుగాక. అంటే దీన్ని బట్టి చిన్న చిన్న విషయాలకి మై ధూప్ మే కామ్ కర్తా హూ నై చలేగా, అది ఎడారి డూప్ ఎలా ఉంటుంది? లేకపోతే నేను మై టాపీ మేస్త్రి హూ మై రోజా నై రఖ్ సక్తా హూ, కుదరదు. నబీ కరీం చెప్పారు, ఎవరైతే అకారణంగా ఒక్క ఉపవాసాన్ని విడిచిపెడితే నువ్వు చచ్చిపోయిందాక ప్రతిరోజు జీవితం మొత్తం ఉపవాసం ఉన్న రంజాన్లో ఒక్క ఉపవాసానికి సమానం కాదు, ఒక్క ఉపవాసానికి సమానం కాదు. కాబట్టి ఏ స్త్రీ అయితే 30 రోజులు, ఒకవేళ వాళ్ళు బాలింతరాలు అయ్యి ఉంటే, ఒకవేళ గర్భిణీ స్త్రీ అయ్యి ఉంటే, విత్ డాక్టర్ సూచన మేరకు అమ్మాయి ఇప్పుడు ఉండడమే మంచిది అంటే వాళ్ళకి మినహాయింపు హదీసులో నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు. ప్రయాణంలో ఉన్నావు, ఇఫ్తార్ చేసుకోవడానికి కుదరదు, సారీ చేయడానికి కుదరలేదు, ఇబ్బందులు ఉన్నాయి, ప్రయాణికుడికి రోగగ్రస్తుడికి మినహాయింపు ఉంది. వాళ్ళదీన యుతీకునహు ఫిదియతున్ తాము, ఒకవేళ ఉండలేదు 60 మందికి భోజనం పెట్టో, ఫమన్ తతవ్వా ఖైరా ఫహువ ఖైరన్ లహు, ఒకవేళ ఎక్కువ మందికి పెట్టే స్తోమత ఉంది పెట్టో, కానీ బడాయి కోసం కాదు. పేదవాళ్ళని చూడు, ఆకలి తప్పికలతో ఎదురు చూసే వాళ్ళని చూడు, ఏ ఇల్లు గడవటం లేదో వాళ్ళకి చూడు. భయ్ మై ఇఫ్తార్ కిలాతో హే అని ఊరు మొత్తానికి నేను 10 మందిలో ఉండాను, బడాయి కోసం పెడితే పాపం తప్పితే నీకు పుణ్యం అది గుర్తుపెట్టుకో. ఏ ఇల్లు చూడు, ఏ ఇంట్లో పురుషుడు లేడో, ఏ స్త్రీ అయితే పిల్లలకి ఫీజులు కట్టలకి ఇబ్బంది పడుతుందో, రోగాలతో ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకి రేషన్ ఇప్పించు. అల్హమ్దులిల్లాహ్. రేపు వచ్చేటువంటి రంజాన్కి ఆ పేద ఇంటి పిల్లల కోసం మనం ఉన్నాం భయ్. ఈరోజు మన పిల్లలకి క్యా హోనా, టీ షర్ట్ హోనా, జీన్స్ ప్యాంట్ హోనా సోస్తే హే, ఎక్ ప్లానింగ్ హే హమారా. కానీ ఆ తండ్రి లేని బిడ్డకి ప్లాన్ చేసేవాళ్ళు లేడు. ఆ ఇంటిని చూసి, ఆ ఇంటి కోసం, ఆ తండ్రి లేని అనాథ బిడ్డ కోసం, ఆ వృద్ధుల కోసం ఏదైనా కొంచెం చెయ్యి, అది అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇష్టపడతాడు. అంతేగాని భయ్ మై 10,000 దియ్యం 10 బార్ బోలు అంటాడు మైక్ మే. ఏది ఈ మసీదులో అంట, ఈ మసీదుకి డబ్బులు ఇచ్చి ఉంటాడు 10 ఏళ్ళు, వాడు సుమారు ఒక 10 లక్షల దాకా జకాత్ తీయాలి. 10 ఏళ్ళు ఇచ్చి భయ్ మై మసీదుకు రంజాన్ మీద సందా దియ్యం మేము మైక్ మే మనం బార్ బోల్ అంటాడు. పాపం తప్పితే మరొకటి. చాలామంది నేను చూస్తుంటాను, పలానా బీర్వా మీద రిటైర్డ్ ఎంఆర్ఓ గారి భార్య జానీమూరు గారి జ్ఞాపకార్థం వాడికి బీరువా అంత పాపం వచ్చింది. ఎందుకంటే రెక్కలు, ఫ్యాన్ రెక్కల మీద లేదు, దీని మీద ఒక పేరు, దీని మీద ఒక పేరు, ఒకటి రాసుకుంటే సరిపోతుంది. అది కూడా తప్పు. 3 రెక్కల మీద రాస్తాడు, ఫలానా ఆయన గారి జ్ఞాపకార్థం 3 రెక్కలంత పాపం వచ్చింది. రియాకారి వద్దు, పేరు వద్దు. కాబట్టి ఉత్తమ స్త్రీ గురించి చెప్పుకుంటున్నాం. ఏ స్త్రీ అయితే రంజాన్ మాసంలో ఉపవాసం ఉంటుందో, ఒకవేళ వాళ్ళకి డేట్ వచ్చింది, ఉపవాసాలు ఉండే పని లేదు. ముగిసిన తర్వాత మళ్ళీ రంజాన్ అయిపోయిన తర్వాత 5 కానీ 6 కానీ 7 కానీ ఎన్ని రోజులైతే రక్తస్రావం ఉందో అన్ని రోజుల తర్వాత మళ్ళీ ఉపవాసాలు ఉండాలి. నమాజులు చదివే అవసరం లేదు, మిస్ అయినాయి. కానీ గడిచినటువంటి ఉపవాసాలను ఉండాలి 30 రోజులు.
దాని తర్వాత నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, ఏ స్త్రీ అయితే తన భర్త చెప్పినట్టు వింటుందో, భర్త మాట అంటే వేదం, భర్త ప్రసన్నత అల్లా ప్రసన్నత, భర్త ఇష్టపడితే స్వర్గం, భర్త కష్టపెడితే నరకం, భర్తకు విధేయత చూపే స్త్రీ. ఆజ్కల్కి అసలు భర్త అంటే విలువే లేదు, నువ్వు లేకపోయి నేను బతుకుతానంటుంది. ఒకప్పుడు నిజంగా భర్త కోసం భర్త తిన్న దాంట్లో తినాలని, భర్త తిన్న తర్వాత తినాలని, భర్తతో తినాలని. ఈడు కూడా అంతే. ఈడు ఇప్పుడు అన్నం తినేటప్పుడు పోనీ ముట్టే పెట్టుకున్నాడు అనుకో, ఏడు తింటున్నాడు కూడా తెలియదు. ఎప్పుడన్నా పెట్టావా, ఒక్క ముద్ద పెట్టావా? ఎప్పుడన్నా ప్రేమలు ఎలా కలుగుతాయి? నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, ప్రేమతో ఒక ముద్ద తినిపించినా సరే పుణ్యమే. ఆ పెళ్ళైన రోజు పెట్టుంటాడండి ముద్ద, ఇంకంతే సచ్చిన దాకా వాడు అసలు దోలేపోడు. ఇంకెట్టింటుంది నీ మాట? నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఎప్పుడు కూడా ప్రేమతో ఒక ముద్ద తినేటప్పుడు అల్హమ్దు బిస్మిల్లా తినిపించు, బేగంకు ఏక్ నివాళ కిలావుది, ఓ మాధుర్యం, ఓ మొహబ్బత్ అలాగే. అసలు నువ్వు ఎప్పుడు ఈ 24 గంటలు మై ఆతమే మై ఆతమే మై కాతమే మై ఆతమే ఇదేనా? ఇంకా వాడికి ఇంకేముంటుంది ప్రేమ? కూడా అంతే. ఇప్పుడు వాడొచ్చి ఇదివరకు పాప ఎదురు చూసేది, ఇప్పుడు ఫోన్లో పడింది అనుకో ఏడుతూ ఉంది దారిలో. మన వీడియో చూసాను, ఏందో పాపం వాళ్ళ తాత చచ్చిపోయాడో లేకపోతే వాళ్ళ అమ్మమ్మ చచ్చిపోయింది అనుకుంటే వాడు కెమెరా ఇట్టన్నాడు, ఆ సీరియల్ చూసి ఏడుతుంది. క్యాది కల్ క్యా బోల్తే కి ఉన్కా బహు క్యా బోల్తే కి ఉన్కా సాస్ క్యా బోల్తే కి 24 గంటలు గడుక్కున్నదే ముచ్చటే, కసులు ఊడ్చినదే ముచ్చటే. ఎప్పుడు నలుగురు కూర్చుంటే కూడా ఆ సీరియల్స్ ఎందుకు మనకి ఉపయోగం ఏమన్నా ఉందా అసలు? ఆలోచించండి ఒకసారి. సమయాన్ని వృధా చేయకండి, ఖురాన్ చదవండి, ఇంటికి దీపం ఇల్లాలు. నువ్వు గనక ఖచ్చితంగా ఉంటే అల్హమ్దులిల్లా ఆ ఇల్లు స్వర్గధామం. లేకపోతే నువ్వు నిప్పుకణమైతే ఆ ఇల్లు కాలి బూడిదే మసైపోద్ది, గుర్తుపెట్టుకోమ్మా. అందుకే నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, స్త్రీలారా నరకంలో మిమ్మల్ని ఎక్కువగా చూశాను. ఏంటి ప్రవక్త, మమ్మల్ని ఎందుకు ఎక్కువ చూశారు ప్రవక్త అని అడిగారు. పాపం జీవితాంతుడు ఎప్పుడు ఏది కావాలంటే తెస్తుంటాడు. నాకు అది కావాలంటే తెస్తాడు, ఇది కావాలంటే తెస్తాడు. ఏదో మొన్న పొరపాటున ఆ రంజాన్కి మొన్న ఆమె అడిగిన ఒక్క ముక్కు పుడక తీసుకురాలేదని అంటది, నిన్ను చేసుకుని కానీ ఏ రోజు నేను సుఖపెట్టావు, నా జీవితం నీకు పెట్టాను పో, నేను పాడు చేశాను అని పో అంటది. అంతే. జీవితం మొత్తం ఆ విధేయత. నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, జీవితం మొత్తం అవిధేయత ఒక్క మాటలో తీసేస్తుంది భర్త. నీకోసమే కదా వెళ్తున్నాడు ఈరోజు. వాడు టావీ పనికి వెళ్ళని, సెంట్రింగ్ పనికి వెళ్ళని, లేకపోతే సింగరేణి దాంట్లోకి వెళ్ళండి, లేకపోతే ఫారెస్ట్ దానికి వెళ్ళండి, లేకపోతే సాఫ్ట్వేర్కి వెళ్ళండి. నా భార్యకి బంగారం కొనాలి, నా పిల్లలకి మంచి చదువులు చదివించాలి, ఓ ఫ్లాట్ కొనుక్కోవాలి, ఇల్లు కట్టాలి. తన భార్య బిడ్డల కోసం వెళ్ళేటువంటి తరుణంలో తిరిగి మరలా రాకపోవచ్చు. ప్రాణాలు పణంగా నీ కోసం పెడుతున్నాడు. నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, ఒకవేళ నీ భర్త గాయాల కడుకుతో ఇంటికి వస్తే భార్య తన నాలుకతో శుభ్రం చేసిన సంపూర్ణంగా విధేయత చూపినట్టే. నీకు భర్త అంటే లెక్కే లేదా? భర్తను ఎదురిస్తావా? అన్నమాట అంటావా? తుమ్మే ఏక్ బోలే తో మై సౌ బోల్తా, తుమ్మే కైకి బోలే పహలే. ఒక్కటందనుకోండి పొరపాటున పాపీయుడు ఏదో బయట షాపులోనో లేకపోతే వ్యాపారంలోనో ఉద్యోగంలోనో ఏదో ఎన్నో టెన్షన్స్ వస్తాడు. ఇంటికి రాగానే ఎప్పుడన్నా గజ అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు వచ్చే బుల్కి ఎదురెళ్ళి చిరునవ్వుతో ఒక్క మాట పలకరించు, ప్రపంచాన్ని మర్చిపోతాడు. అల్హమ్దులిల్లాహ్. రావటం క్యాది బోలాయే అది తినగలే యాది రాని వీడికి టెన్షన్. మొన్న ఒక సెటిల్మెంట్లు వెళ్ళాను సార్, వెళ్తే ఏమన్నాడు తెలుసా సార్, పెళ్ళి 6 సంవత్సరాలు ఒక్క రోజన్నా సరే నవ్వుతా పలకరించున్నా అడగమన్నాడు. ఏందమ్మాయి ఏంది మరి అంతే ఏమన్నాడు? నిజమండి. ఈరోజు ఆ బంధాలు మొత్తం కూడా మనకి ఇస్లాం నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం ఆయిషా రదియల్లాహు తఆలా అన్హాతో పొరుగు పంది పెట్టుకునేవాళ్ళు. ఒక్కోసారి కావాలని ఓడిపోయేవాళ్ళు. ఎందుకంటే ఆయిషా రదియల్లాహు తఆలాని గెలిపించాలి. సార్ భార్య నిన్నే లోకంగా చూస్తుంది, నువ్వు కూడా ఆమె చూడు. ఎవరెవరికో చెప్తే ఎవడన్నా కొంచెం లేడీస్ వాయిస్తో ఫోన్ వచ్చింది, మిస్ కాల్, హలో ఎవరండి, ఎంత అసలు ఆ పొలైట్నెస్, అసలు వాడి యొక్క ఆ స్వరం. ఎప్పుడన్నా భార్యతో చెప్పావా ఐ లవ్ యూ బేగం అని? ఎప్పుడైనా చెప్పావా? భార్యను ప్రేమిస్తున్నానని చెప్పు. నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, మీరు ఎవరినైనా ప్రేమిస్తున్నట్టయితే ఆ మాట చెప్పండి, ప్రేమ పెరుగుతుంది. కట్టుకున్న భార్యకు చెప్పు రోజు, జన్మనిచ్చిన కన్న తల్లిదండ్రులకు చెప్పు రోజు. ఎవరెవరికో చెప్తారంటున్నావు, జీవితాన్ని పాడు చేసుకుంటావు. సోదరుడు, ఇస్లాం అతి పవిత్రమైనటువంటి ధర్మం, జీవన విధానం.
కాబట్టి నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, ఏ స్త్రీ అయితే తన భర్త చెప్పినట్టు ఉంటుందో, అడవిలో ఉంటే అడవిలో, ఎడారిలో ఉంటే ఎడారిలో. ఆనాడు కటిక ఇసుక ఎడారిని విడిచిపెట్టి వచ్చారు హాజర్ అలైహిస్సలాం వారిని. ఏమనలా, అల్లా ప్రసన్నత, అల్లా ఆజ్ఞ లేకపోతే ఆమె గురించి వదిలిపెట్టేవా, ఆయన కోసం అన్నాడు, వెళ్ళిపోండి, ఆయనే మాకు రక్షణ. సుబ్హానల్లాహ్. ఏ స్త్రీ అయితే తన శీలాన్ని కాపాడుకుంటుందో, భర్త హాజరీలో గైర్ హాజరీలో అల్లా సుబ్హానహు వ తఆలా ఇచ్చినటువంటి ఆ నడవడిక, స్త్రీకి ఉత్తమమైనటువంటి అలంకరణలు అవే. నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, స్త్రీ యొక్క అలంకరణలు ఏంటి, బంగారు ఆభరణాలు, పొట్టు వస్త్రాలు కాదు, ఉత్తమ నడవడిక. ఏ ఊరు అమ్మాయి అయితే అమ్మాయి, ఆ అమ్మాయి వచ్చిన కాడి నుంచి వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ నమాజ్ చదువుకుంటున్నారు, వాళ్ళ అత్తమ్మకు సేవ చేసిద్ది, అన్నదమ్ముల మధ్య తగులు లేవు అని చెప్పేసి అంటే నువ్వు సినిగిపోయిన చీర కట్టుకున్న పూరింట్లో ఉన్న స్వర్గమే, అందులో అనుమానం లేదు. వచ్చిందయ్యా, వామ్మో ఎక్కడి నుంచో వచ్చింది, పెళ్ళైన 3 రోజే భయ్ ముజే మై హోనా తుమాకు అమ్మి హోనా తెలుసుకోంటాను ఒకే మాట. నువ్వు ఇక్కడ కొత్తగూడలో ఉంటే ఏముంది ఇక్కడ ఉండడానికి లేదు, హైదరాబాద్ వెళ్ళాలి లేకపోతే బెంగళూరు వెళ్ళాలి. వచ్చింది గద్దె తోలుకుపోయినట్టు కోడి పిల్లని ఎత్తుకొని బట్టి వెళ్ళిపోయింది. 25 సంవత్సరాలు పెంచి పెద్ద చేస్తే వాడికి ఏంటంటే ఇప్పుడు పొడుసు బెల్లమేమో బెల్లం అయిపోయింది, జన్మనిచ్చిన తల్లిదండ్రులు ఏమో సేదైపోయారు, ఇప్పుడు మాకొద్దు, వెళ్ళిపోతున్నారు. అస్తగ్ఫిరుల్లాహ్. కాబట్టి అన్ని బంధాలు అనుబంధాలు సోదరుల తప్పులు అందరిలో ఉన్నాయి, లేవు అని లేవు. ఇవన్నీ నువ్వు సెట్ చేసుకోవాలంటే ఖురాన్ గ్రంథాన్ని చదువు. రాబోయే రంజాన్లో దీన్ని సద్వినియోగం చేసుకో. పవిత్రంగా బ్రతుకు, హరాంకి దూరంగా ఉండు, వడ్డీలకు దూరంగా ఉండు, కట్నాలకు దూరంగా ఉండు. ఎక్కడ ఇప్పుడు రంజాన్ అంటే ప్రత్యేకించి వద్దున్నాను. రంజాన్లో ఎన్ని రోజులు ఉపవాసం, ఎంతసేపు ఉపవాసం ఉంటాం? పొద్దున్నే 5 గంటల 12 ఎంతో ఉంది అనుకుందాం, 6 గంటల 26 అట్లా అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. అంటే 15 గంటల పాటు నిరంతరంగా ఉంటాడా? ఎవడో సారాయి అమ్మేవాడు ఒక ఇఫ్తార్ ఇస్తున్నాడంటే అద్దాలు పలగొట్టుకుని వెళ్ళి టేబుల్ ఎర్రగొట్టుకుని వెళ్ళి తింటే చచ్చిపోతావు ఒక్కరు తినపోతే. ఎవడో పొలిటికల్ వాడు ఏమి ఇస్తున్నాడో తెలియదు, వాడు వడ్డీ వ్యాపారస్తుడా, వీడు సారాయి కుట్లు సారాయి అమ్మేవాడా, లేకపోతే అప్పులెగ్గుంటున్నాడు, వాడు ఎలాంటి వాడు? కొంచెం వద్దా? ఆ ఒక్కరు తినకపోతే సస్తావా? పోనీ జీవితం మొత్తం పెడతాడా? ఏ శరీరం అయితే హరాం తింటుందో ఆ శరీరం స్వర్గంలో వెళ్ళదు, గుర్తుపెట్టుకో. నీ ఉపవాసం స్వీకరించబడాలా వద్దా? ఎవడు పడితే ఎలా తింటావు అసలు? ఒక ఆలోచన లేదా? ఇంట్లో పచ్చడి తిను చాలు, కష్టపడింది చెమట వచ్చింది తిను, బరకత్ ఉంటుంది, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా రహమత్ ఉంటుంది. కాకపోతే 4 ముక్కలు ఎక్కువ వేస్తాడు వాడు, ఫ్రైలు పెడతాడు, చికెన్ అంటాడు, లేకపోతే ఫిష్ అంటాడు, లేకపోతే ఫ్రాన్స్ వేస్తాడు. ఒక్క పూట ఏమైంది? లేకపోతే ఏమైంది? అలాంటి వాటికి ఎగబడకండి, ఎక్కడ పడితే అక్కడ తినకండి, పవిత్రంగా ఉండండి. రోహాన్ని తాకతు ఉంటుంది, ఇక్కడ జిస్మాన్ని తాకతు ఉంటుంది, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా రహమత్ ఉంటుంది. కాబట్టి నేను అల్లాహ్తో దువా చేస్తున్నా, ప్రత్యేకించి ఈ రామవరపు మస్జిద్ కమిటీపై, ఈ ముసల్లీలపై, ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్న వారందరిపై అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తన కారుణ్యాన్ని కురిపించుగాక. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికీ ఇస్తిమాలు ఎవరైతే పాల్గొన్నారో అందరి పాపాలని మన్నించుగాక. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికీ ఇహపర సాఫల్యాన్ని ప్రసాదించుగాక, శైతాని కీడు నుండి కాపాడుగాక. రాబోయే రంజాన్లో సంపూర్ణంగా ఆరోగ్యాన్ని ప్రసాదించి, సంపూర్ణంగా శవ్వాల యొక్క ఉపవాసాలతో సహా మొత్తాటిని పూర్తి చేసేటువంటి శక్తి సామర్థ్యాలు అల్లాహ్ తఆలా మనకు ప్రసాదించుగాక. రియాకారి నుండి, బడాయి నుండి మనల్ని కాపాడుగాక. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికీ ఆయన చేతుల మీదుగా పుణ్యాన్ని అందుకునే భాగ్యాన్ని ప్రసాదించుగాక. రియాన్ స్వర్గపు ద్వారం గుండా స్వర్గంలో వెళ్ళేటువంటి అదృష్టాన్ని అల్లాహ్ మనకు ప్రసాదించుగాక. ఈ ఉపవాసం యొక్క సిఫారసు అల్లాహ్ తఆలా మనకు ప్రసాదించుగాక. ఈ రంజాన్లో ఖురాన్ గ్రంథాన్ని అర్థంతో చదివి ఆచరించే సౌభాగ్యాన్ని ప్రసాదించుగాక. షిరిక్ నుండి, బిదాత్ నుండి కాపాడుగాక. తౌబా చేసుకున్నటువంటి మంచి బుద్ధిని మనకు ప్రసాదించుగాక. సమాధి బాధ నుండి కాపాడుగాక. నరకమైనటువంటి అగ్నిగుండ నుండి కాపాడుగాక. పులిసి రాత్రి క్షణికమైన వేగంతో దాటే భాగ్యాన్ని ప్రసాదించుగాక. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికీ స్వర్గంలో ప్రవేశించి మన భార్య బిడ్డలతో పాటు ఆయన్ని దర్శించుకునే సౌభాగ్యాన్ని ప్రసాదించుగాక. అల్లా అందరికీ ఎవరెవరైతే ఉన్నారో ఇక్కడ అల్లా వారందరికీ మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించు వల్ల, ఎవరైతే అప్పులతో బాధపడుతున్నారో వారికి ఆర్థికాభివృద్ధిని ప్రసాదించు వల్ల, ఎవరైతే సంతానం కోసం ఎదురు చూస్తున్నారో అల్లా వారికి ఉత్తమమైనటువంటి నీ దాసుల్ని సంతానంగా ప్రసాదించు వల్ల, ఎవరైతే జోడీ కోసం ఎదురు చూస్తున్నారో వారికి ఉత్తమ జోడిని ప్రసాదించు వల్ల, ఎవరైతే ఏ సమస్యలతో ఉన్నారో ఆ సమస్య నుంచి గట్టెక్కించు వల్ల, అల్లా నీవు కనికరించేవాడి వల్ల, కరుణామయులకెల్లా ఉత్తమ కరుణామయుడు వల్ల అల్లా మా
మా పాపాలని మన్నించు వల్ల, నీ ప్రవక్త చేతుల మీదుగా కౌసర్ తగ్గే భాగ్యాన్ని ప్రసాదించు వల్ల, ఆయన సిఫారసును మాకు ప్రసాదించు వల్ల, అదేవిధంగా ఈ జమాతులు, ఈ తెగలు, వర్గాలు, ఫిరకాల యొక్క పీడ తొలగించి మేమందరూ ఉమ్మతిగా, ఒకే కలిమాగా, ఒకే నీ ప్రవక్త అనుచరులుగా ఉండే భాగ్యాన్ని ప్రసాదించు వల్ల, ఖురాన్ గ్రంథాన్ని అర్థంతో చదివి ఆచరించే భాగ్యాన్ని ప్రసాదించు వల్ల, ఆఖిరతులో మా యొక్క అమల్ మా కుడి చేతిలో వచ్చే భాగ్యాన్ని ప్రసాదించు వల్ల, కుడి పక్షంలో చేరేటువంటి అదృష్టాన్ని ప్రసాదించు వల్ల, నీ నీడలో స్థానం పొందే భాగ్యాన్ని మా అందరికీ ప్రసాదించు వల్ల రియాకారి నుండి బడాయి నుంచి మమ్మల్ని కాపాడు వల్ల, అతి శ్రేష్టమైనటువంటి నీ దైవతల సమావేశంలో ఈ అదముండు గురించి ప్రస్తావించు వల్ల ఈ కార్యక్రమాన్ని మా కోసం సదకయ్య జారియా చేయ వల్ల, ఏపర సాఫల్యాన్ని ప్రసాదించు వల్ల, ఈ సందేశాన్ని విన్నవారందరూ కూడా అర్థం చేసుకుని ఆచరించే సౌభాగ్యాన్ని ప్రసాదించు వల్ల ఏహపర సాఫల్యాన్ని ప్రసాదించు. ఆమీన్ సుమ్మా ఆమీన్. సుబ్హాన రబ్బిక రబ్బిల్ ఇజ్జతి అమ్మా యసిఫూన్, సలామున్ అలల్ ముర్సలీన్, వల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. ఆమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. సోదరులారా, చాలా చాలా ధన్యవాదాలు. పాప నిజంగా చెప్పినట్టు సుమారు 3 సంవత్సరాలు